अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహ్ మా యొక్క పాపాలను క్షమించండి వల్ల ఈరోజు మాకు సరైన జ్ఞానాన్ని ఇల్ముని ప్రసాదించి మా అందరికీ ఇహపరలోకాలలో సరైన మార్గాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్. ఇస్లాం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఇస్లాంలో ముందుగా 5 స్తంభాలను మనం చెప్తూ ఉంటాం. ఆ 5 ఏమిటి అంటే, మొదటిది అల్లా అంటే కల్మా చదవటం, రెండవది నమాజు స్థాపించడం. ఎవరైతే అల్లాని విశ్వసించారో నమ్మారో వారు తర్వాత నమాజుని ప్రతిరోజు 5 నమాజులు ఖచ్చితంగా చేయాలన్నమాట. ఇక తర్వాత రంజాన్ ఉపవాసాలు పాటించడం, రంజాన్ నెల మొత్తం కూడా ఉపవాసాలు పాటించడం. ఇక తర్వాత ఎవరికైతే స్తోమత ఉందో వారు జకాత్ ఇవ్వటం. తర్వాత ఎవరికైతే స్తోమత ఉందో వారు హజ్ యాత్ర కూడా చేయటం. ఈ యొక్క 5 కూడా ఇస్లాంలో మొదటి సూత్రాలు. దాని తర్వాత ఈమాన్ అంటే ఏమిటంటే 6 విషయాలు ఈమాన్లో ఉన్నాయి. అవి ఏమిటి అంటే, అల్లా ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, మనల్ని వింటున్నాడు, మనకి ఇస్తాడు. ఇలా ప్రతి విషయాన్ని అల్లా పైన విశ్వాసం ఉంచి నమ్మటాన్ని ఈమాన్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ముందుగా మనం అల్లా అనే ఈ యొక్క పదాన్ని కనుక తెలుసుకుంటే కనుక తెలుగులో దేవుడు, భగవంతుడు, ఈ విధంగా కృపాకరుడు, సృష్టికర్త, ఇలా రకరకాలుగా మనం తెలుగులో పిలుస్తాం. ఇంగ్లీష్లో గాడ్ అని అంటాం, లేదా లార్డ్ అని అంటాం. అలానే అరబ్బీ భాషలో ఈ యొక్క దేవుడు అనే పదాన్ని అల్లా అనే భాషతో పిలుస్తారు అన్నమాట. మరి ఈ యొక్క అల్లా అంటే దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు అని, ఇది ఈ యొక్క ఈమాన్ అంటే విశ్వాసంలో భాగం. ఆయన ప్రతి క్షణం మనం ఎక్కడున్నా కూడా ఆయన మనల్ని చూస్తున్నాడు, వింటున్నాడు అని ఇది నమ్మాలి. ఇక తర్వాత దేవుడు వెలుతురుని తయారు చేసి వెలుతురు నుంచి దైవదూతలను కూడా సృష్టించాడు అని. దాని తర్వాత దేవుడు మట్టిని తయారు చేసి మానవుడిని తయారు చేశాడు అని, అగ్నిని తయారు చేసి వాటి నుంచి జిన్నుల్ని తయారు చేశాడు అని, ఇలాంటి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ ఈమాన్ల విశ్వాసాలు అల్లాని విశ్వసించడం, తర్వాత అల్లా దైవదూతలను కూడా సృష్టించాడని నమ్మటం, తర్వాత దైవ గ్రంథాలు ఈ యొక్క మానవులకి దేవుడు జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు తెలియజేయడం కోసం దైవ గ్రంథాలు దించాడు అని నమ్మటం, తర్వాత ప్రతి యుగంలో ప్రతి కాలంలో వారి వారి భాషల్లో జాతుల్లో నుంచి ప్రవక్తలను ఎన్నుకున్నాడని, ప్రవక్తలు కూడా ఉన్నారని నమ్మటం. దాని తర్వాత ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఉంది. మనం చేసిన మంచి చెడు పాపపుణ్యాల హరాం హలాల జీవితాన్ని బట్టి దేవుడు స్వర్గమా లేదా నరకమా ఇస్తాడని నమ్మటం. దాని తర్వాత తక్దీర్ అంటే విధివ్రాత కూడా దేవుడి యొక్క తలరాత, మన తలరాత కూడా దేవుడు రాసిపెట్టాడని నమ్మటం. ఈ యొక్క విషయాలపైన విశ్వాసం ఉంచడాన్ని ఈమాన్ అని అంటారు. అల్లాని నమ్మటం, దైవదూతలు, దైవ గ్రంథాలు, దైవ ప్రవక్తలు, మరియు ప్రళయ దినం, మరియు తక్దీర్ అంటే విధివ్రాతని, వీటిని నమ్మటం. మరి ఇది ఈమాన్ల భాగం. ఇక తర్వాత ఇంకొక విషయం ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్. ఇది ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అంటే అల్లా మనల్ని చూస్తున్నాడు, లేదా కనీసం అల్లా అన్న మనల్ని చూస్తున్నాడు అనే ఈ యొక్క విశ్వాసాన్ని, ఈ యొక్క నమ్మకాన్ని పెట్టడాన్ని ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అని అంటారు. మనం అల్లాని చూస్తున్నాం, లేదా అల్లా అన్న మనల్ని చూస్తున్నాడు అనే ఈ యొక్క నమ్మకాన్ని పెట్టడాన్ని ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అని అంటారు. మరి ఈ యొక్క ఆరాధనలు నోటుతో, మరి వీటిని నోటుతో చెప్పడమే కాకుండా మనస్సుతో కూడా ఒప్పుకొని విశ్వసించి ఆచరించి పాటించడం, అమలు చేయడం ఒక విశ్వాస యొక్క సరైన జీవన ఆరాధన పద్ధతి అని అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. మనం ఏ ఉద్దేశంతో అయితే ఏ పని చేస్తామో అటువంటి ప్రతిఫలాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తానని చెప్తూ ఉన్నాడు. ఒక పని ఏ ఉద్దేశంతో, ఇస్లాంను ఉద్దేశించి అల్లాని మెప్పించాలనే ఉద్దేశంతో చేస్తే అది ఆ విధంగానే దాని యొక్క పుణ్యం లభిస్తుంది. లేదా ప్రాపంచిక లాభాల కోసం కనుక చేస్తే అది దాని యొక్క ఫలితం ప్రపంచపరంగానే దాని యొక్క ప్రతిఫలం అనేది లభిస్తుంది. పరలోకంలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఏదైనా పని చేస్తే దాని యొక్క ప్రతిఫలం యొక్క రిజల్ట్ కూడా ఆ విధంగానే లభిస్తుంది. ఇక ఖురాన్ మరియు హదీసుల ప్రకారంగా ఒక హదీస్ విషయం ఏమిటి అంటే, నగ్న పాదాలు, నగ్న శరీరాలు గలవాళ్ళు మరియు మూగవారిని, చెవిటి వారిని ఎవరైనా పాలకులుగా పొంది ఉంటే
అటువంటి సమయం కనుక వస్తే ప్రళయ దినం దగ్గర పడింది అని మనం గుర్తుపెట్టుకోవాలి అని ప్రళయానికి సంబంధించినటువంటి ఒక సూచనని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రవక్త ఎవరు అంటే ఈనాటి ప్రవక్త అనేక యుగాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రలలో మరి వారి వారి భాషల్లో నుంచి దేవుడు ఎలాగైతే మనలో నుంచి ఒక ప్రవక్తను ఎన్నుకున్నాడో అలా ఈనాటి ప్రవక్త ఎవరు అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఇక ప్రళయ దినం వరకు ఈయనే మనకి ప్రవక్తగా ఉంటారన్నమాట. ఆయన మరణించి ఉన్నా సరే ఆయన ఏదైతే ప్రవక్తగా మనకి బోధించి వెళ్ళారో ఆ యొక్క బోధనల ప్రకారం మనం జీవిస్తూ ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని గుర్తించి ఆయన్ని మరి ఈ ప్రవక్త ద్వారా మరియు ఖురాన్ అనే గ్రంథం ద్వారా ఏదైతే పద్ధతులు మనకు నేర్పడం జరిగిందో ఆ పద్ధతుల్ని అనుసరిస్తూ దేవుణ్ణి మరి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండటాన్ని మరి ఈ యొక్క ఉమ్మత్ పైన అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క ఈ యొక్క సమాజం పైన ఉందన్నమాట. ఈనాటి ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి ఒక భవిష్యవాణి ఏంటి అంటే నగ్న పాదాలు, ఇంకోటి నగ్న శరీరాలు, అంటే బట్టలు వేసుకున్నా కూడా నగ్నంగా కనిపిస్తుండవచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు. మరి నగ్న పాదాలు, నగ్న శరీరాలు అటువంటి వాళ్ళు కానీ మూగవారు, చెవిటివారు అంటే బయటకు మనకు మాట్లాడకుండా వారి పని వారు చేసుకుంటూ ఏది వినిపించకుండా వారి పని వారు చేసేటట్టు ఇటువంటి పాలకులు కనుక ఉంటే ప్రళయ దినాన్ని గుర్తు తెచ్చుకోండి, ప్రళయం దగ్గరలో పడిందని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు. మరియు కొన్ని విషయాలు అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు అని ప్రతి ముస్లిం, ప్రతి విశ్వాసి కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి అది ఏమిటంటే ప్రళయ దినం. ఇది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది, ఏ రోజు వస్తుంది, ఏ క్షణంలో వస్తుందని ఇది అల్లాహ్కు తప్ప ఏ ప్రవక్తకి కానీ, దైవదూతలకు కానీ, సైతాన్లకు కానీ, జిన్నులకు కానీ ఎవ్వరికి కూడా తెలియదన్నమాట. ఒక్క అల్లాహ్కు మాత్రమే తెలుసు. ఇక రెండవది వర్షం. ఈ యొక్క వర్ష జ్ఞానం కూడా అల్లాహ్కు మాత్రమే తెలుసు. అంటే ఎక్కడ పడాలి, ఎంత పడాలి, ఎప్పుడు పడాలి, దాని ద్వారా ఎవరికి లాభం ఇవ్వాలి, ఎవరికి నష్టం ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా కేవలం ఏ యొక్క మృత భూమిని మళ్ళా జీవింపజేయాలి, దీని ద్వారా ఎవరికి మరి పంటలు ఇవ్వాలి, లేకుంటే ఎక్కడ ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా కేవలం ఈ యొక్క జ్ఞానం అల్లాహ్కు మాత్రమే తెలుసు అన్నమాట. ఇక గర్భంలో ఉన్నది ఎవరైతే ఈ యొక్క తల్లుల యొక్క గర్భాలలో ఉన్నదో ఆ గర్భం వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కేవలం అల్లాహ్కే తెలుసు. ఆ గర్భంలో ఉన్నది ఆడ, మగ, ఆరోగ్యంతో ఉండాలా, అనారోగ్యంతో ఉండాలా, వారి ఒంటి మీద పుట్టుమచ్చలు కానీ, వారి జీవితంలో ఏం చేయనున్నారో, వారు ఎప్పుడో ఎక్కడ పుడతారో, ఎక్కడ మరణిస్తారో, ఇవన్నీ కూడా మరి వారి యొక్క తక్దీర్ మొత్తం కూడా కేవలం ఈ యొక్క గర్భాలలో ఉన్నది కూడా కేవలం ఆ సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే తెలుసు అని. ఇక నాలుగవ విషయం, రేపు ఏం చేస్తామో ఏ మానవులకి కూడా తెలియదు అనమాట. మనం అనుకుంటాం రేపు ఇది చేస్తాం, అది చేస్తామని, కానీ అలా చేస్తారో లేదో, ఎక్కడ చేస్తారో, ఎలా చేస్తారో, ఇది కేవలం అది అల్లాహ్కు మాత్రమే తెలుసు. ఇక ఐదవ విషయం ఏంటంటే ఎవరు ఏ ప్రాణి ఎక్కడ మరణిస్తుందో అది అల్లాహ్కి తెలుసు. ఒకవేళ అల్లాహ్ ఎవరికైనా సరే వారి యొక్క మరణాన్ని ఆకాశంలో రాసి పెడితే, నీళ్ళల్లో రాసి పెట్టినా, భూమి మీద రాసి పెట్టినా, ఇంట్లో రాసి పెడితే, లేదా రోడ్డు మీద రాసి పెడితే, దేవుడు ఎక్కడ ఎవరి మరణం రాసి పెడితే వారు అక్కడికి వెళ్ళి మరణిస్తారనమాట. అంటే ఈ యొక్క ఏ ప్రాణి ఎక్కడ మరణిస్తుందో ఎవరికి తెలియదు. ఇది కూడా కేవలం ఆ సృష్టికర్త అయిన దేవుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే తెలుసు అని ఈ యొక్క విషయాలన్నీ ఖురాన్లో సూరా లుక్మాన్ 31వ అధ్యాయం 34వ వాక్యంలో కూడా ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. ఇక ఇంకొక విషయం ఏమిటంటే ఆరాధనలు. మరి ఈ యొక్క సృష్టికర్త దేవుడు భగవంతుడు అనే ఈ యొక్క అల్లాహ్ని మనం కనుక ఆరాధన చేయాలంటే ఈ యొక్క ఆరాధన 3 రకాలు. ఒకటి, మన మనస్సుతోటి ముందుగా ఆయన్ని గుర్తించాలి, ఆయన్ని తెలుసుకోవాలి. అసలు అల్లాహ్ అంటే ఎవరు, ఎవరిని మనం అల్లాహ్ అంటున్నాం, ఎవరిని మనం అల్లాహ్ అనుకుని పూజించాలి, ఎవరిని మనం అంటే అల్లాహ్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అల్లాహ్ అంటే తెలుగులో దేవుడు లేదా భగవంతుడు లేదా సృష్టికర్త అని. అల్లాహ్ అంటే అరబ్బీ పదం, దేవుడు అనే పదాన్ని అరబ్బీలో అల్లాహ్ అని అంటారు. మరి ఈ యొక్క దేవుడు లేదా అల్లాహ్ ఈయనని ఆరాధించాలి అంటే కనుక ఈయన అసలు ఎవరు, ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు, ఆయనని ఎందుకు ఆరాధించాలి, మరి ఆయనను ఆరాధించాలంటే ఆ యొక్క పద్ధతులు ఏమిటి, మరి ఆయన ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో కూడా ప్రవక్తల్ని ఎన్నుకున్నానని చెప్తూ ఉన్నాడు. మరి ఆ ప్రవక్తల ద్వారా మనకి ఇచ్చిన బోధన ఏమిటి, ఆయన మనకి గ్రంథాలు కూడా ఇచ్చారని చెప్తున్నాడు. ఆ గ్రంథాలలో ఏం చెప్పబడింది, దీన్ని తెలుసుకోవాలి. ముందుగా జ్ఞానాన్ని సంపాదించాలి. అప్పుడే మనం ఆ అల్లాహ్ని, కూడా ఆ దేవుడని మనం ఎవరిని అంటున్నాం,
ఒక చెట్టున, ఒక బొమ్మన, ఒక ఫోటోన, ఒక మనిషిన, ఒక వస్తువున ఎవరిని మనం అల్లా అనుకుంటున్నాం? అంటే ఎవరిని మనం దేవుడు అనుకుంటున్నాం? ఎవరిని మనం అల్లా అనుకుంటున్నాం? మరి మనం అనుకునే ఈ యొక్క సమాధులు, బాబాలు, ఈ యొక్క దర్గాలు అనుకునే మనకి వాటిని పూజిస్తే అది నిజంగా అవి మరి మన యొక్క ఆరాధనలు అల్లా వద్ద స్వీకరించబడతాయా? ఒక్కసారి మనల్ని మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ప్రశ్నించుకోవాలి. మరి అల్లా అని ఎవరిని అంటున్నామో ఆయన్ని ఎలా ఆరాధించాలి? ఆయన్ని ఆరాధించాలంటే 3 రకాల పద్ధతులు ఖురాన్లో చెప్పబడ్డాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చెప్పారు. ఆ 3 రకాలు ఏంటంటే, ముందు మనస్సుతోటి జ్ఞానంతో ముందుగా అల్లాని అంటే ఎవరు, ఆయన్ని ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధిస్తే ఆయన మన ఆరాధనలు స్వీకరిస్తాడు, ఎలా జీవిస్తే మన యొక్క ఆరాధనలు స్వీకరిస్తాడు అని మనం తెలుసుకోవాలి. ఇంకొకటి, ఆరాధన అంటే కేవలం నమాజు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు ఇవి ఒక్కటే కాదు. ఆరాధన అంటే ఆయన యొక్క వాక్కుని, ఆయన యొక్క మాటని, ఆయన యొక్క ఆజ్ఞని పాటించడం కూడా ఆరాధనలో భాగమే. అంటే ఇప్పుడు మన యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవడం కోసం, మన యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. వారంటే మనకు చాలా ప్రేమ, మనకి చాలా ఇష్టం మన తల్లిదండ్రులు అంటే. కానీ అదే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో చేరుకొని అనారోగ్యంతో ఉండి మనకి ఒక 10 రూపాయలు ఇచ్చి, బాబు నాకు జ్వరంగా ఉంది, వెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకురాని అంటే, లేదమ్మా నేను క్రికెట్ ఆడుకోవడానికి పోవాలి అని చెప్పేసి పట్టించుకోకుండా మనం వారిని వదిలేసి కనుక మనం ఆడుకోవడానికి వెళ్ళిపోతే నిజంగా వారి పట్ల ప్రేమ, గౌరవం, మర్యాద మనకి ఉన్నట్టేనా? మన తల్లిదండ్రులు ఎవరన్నా ఏమన్నా అంటే వారిని కొట్టడానికి, తిట్టడానికి కూడా వెళ్ళిపోతాం మనం. కానీ వారు అనారోగ్యంలో ఉన్నప్పుడు మనకి ఏదైనా సహాయం చేయమని అడిగితే మాత్రం, లేదు నేను ఆడుకోవడానికి వెళ్ళాలి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకెక్కడికో వెళ్ళాలని చెప్పి మనం అంటారు. అనేవారు కూడా కొంతమంది ఉంటారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా వారి పట్ల ప్రేమ, గౌరవ, మర్యాద మనకు ఉన్నట్టేనా? మనసులో అయితే ప్రేమ ఉంది, కానీ మన యొక్క చేతల్లో, మన యొక్క మాటల్లో, మన యొక్క పద్ధతుల్లో ఆ ప్రేమ మరి చూపించట్లేదే. మరి ఆ ప్రేమ మనసులో ఉండి ఏం ప్రయోజనం? ఇక్కడ కూడా అదే, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద అంటే కేవలం ఆ దేవుడు ఉన్నాడు, నేను ఆయనకి నమాజులు చేస్తున్నా, మిగతా చేస్తున్నా, ఇంతే చాలు అనుకుంటే కుదరదు. ఈ యొక్క ఆరాధన 3 రకాలుగా ఉంది. అదే మనస్సుతో దేవుడిని తెలుసుకున్నాక, ఒప్పుకున్నాక ఆయన చెప్పిన ఆజ్ఞలు కూడా పాటించడం అన్నమాట. ఉదాహరణకి పెళ్ళి ఇస్లాంలో, ఈమాన్లో, విశ్వాసంలో సగభాగం అని చెప్పడం జరిగింది. అంటే పెళ్లి చేసుకోవడం వల్ల మరి ఆరాధనలో సగభాగం అని. అదేవిధంగా పరిశుభ్రత, ఇది కూడా దీనిలో, ఇస్లాంలో, విశ్వాసంలో సగభాగంగా ఉంది, మరి ఒక భాగంగా ఉంది. ఇలా కొన్ని విషయాలు ఉన్నాయి. మరి నేను కేవలం ఇది ఉంటాను, పెళ్లి చేసుకోను, మొత్తం ఆరాధిస్తానంటే ఎలా? అందుకే ఒక హదీస్ నేను మీ ముందు పెడతాను. అదేమిటి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర మరి కొంతమంది వచ్చి వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక స్త్రీలతోటి కొంతమంది సహాబాలు కొన్ని విషయాలు మాట్లాడి తిరిగి వెళ్తూ వాళ్ళు ఏమంటారంటే, నేను జీవితంలో పెళ్ళే చేసుకోను, ఇక జీవితం మొత్తం అల్లాని ఆరాధిస్తూ ఉంటాను అని చెప్తాడు. ఇంకొక వ్యక్తి, నేను జీవితాంతం ఉపవాసాలు పెడతాను అని చెప్తాడు. ఇంకొక వ్యక్తి, ఈ విధంగా నేను రాత్రులు నిద్రపోను, రాత్రంతా ఇట్లా మెలుకొని ఉంటాను, అల్లాని ఆరాధిస్తూ ఉంటానని చెప్తూ ఉంటాడు. మరి ఈ విధంగా కొన్ని విషయాల గురించి వాళ్ళు మాట్లాడతారు. అలా వెళ్తూ ఉంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ విషయం తెలిసి వారిని వెనక్కి పిలిపించి ఏం చెప్తారు, నేను పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కంటాను, అదేవిధంగా నేను ఉపవాసాలు ఉంటాను, ఉపవాసాలు విడిచిపెడతాను, అదేవిధంగా రాత్రులలో నేను పడుకుంటాను, లేస్తాను, ఖురాన్ చదువుతాను, నమాజ్ చదువుతాను, మళ్ళీ పడుకుంటాను, ఇలా మరి పగటిపూట ఉపాధిని అన్వేషిస్తాను. అంటే మనం మన యొక్క బాధ్యతలన్నీ కూడా నెరవేరుస్తూ దాంట్లో దేవుడి కోసం సమయాన్ని తీయాలన్నమాట. ఉట్టిగా అన్నీ వదిలేసి దేవుడా అంటే కూడా కుదరదు. అదేవిధంగా వాటి కోసం ఈ యొక్క ఆరాధన వదిలేసినా కుదరదు. అందుకే బ్యాలెన్స్డ్గా మనం ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ఈ యొక్క ప్లాన్ కూడా ఎలా ఉంది అనేది ఖురాన్ మరియు హదీసుల్లో నేర్పించడం జరిగింది. మరి ఇదే విషయం అంటే ఈ యొక్క విషయం మొత్తం కూడా ఆరాధనలో 3 రకాల భాగాలు ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకోవడం కోసం మాత్రమే ఈ యొక్క విషయాలు చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క విషయాలు ఏంటంటే, ముందుగా మనస్సుతో మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. అసలు దేవుడు ఎవరు, ఆయన ఎలా ఆరాధిస్తున్నాం, ఎలా ఆరాధించాలి, మనం దేవుడు అని ఎవరిని అనుకుంటున్నాం, ఇది అంటే అల్లా అని ఎవరిని అనుకుంటున్నాం. మరి ఒక చెట్టుని అల్లా అనుకుంటున్నామా, ఒక పుట్టని అల్లా అనుకుంటున్నామా,
లేదా అంటే ఒక మట్టిని అల్లా అనుకుంటున్నామా, లేదా ఒక దర్గాని అల్లా అనుకుంటున్నామా, ఒక బాబాని అల్లా అనుకుంటున్నామా, ఎవరిని అల్లా అనుకుంటున్నాం? మరి ఒక ఫోన్ని, ఒక టీవీని, ఒక బొమ్మని, ఎవరిని అల్లా అనుకుంటున్నాం? మరి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరా ఇఖ్లాస్లో కూడా మరి చెప్పడం జరిగింది. అల్లా అంటే ఆయన సృష్టి, అంటే దేవుడు అనేవాడు ఆయన ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన లాంటిది ఏదీ లేదు, ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన ఎవరిని కనలేదు. ఆయనకి ఖురాన్లో సూరా ఆయతుల్ కుర్సీలో కూడా చెప్పడం జరిగింది, 2వ సూరాలో 255వ వాక్యంలో, ఆయనకి కునుకు కానీ నిద్ర కానీ పట్టదు, అవసరం లేదు. మరి ఆయన ఎప్పుడు జీవించి ఉంటాడు, ఎప్పుడు బ్రతికే ఉంటాడు. ఆయన సింహాసనం 7వ ఆకాశం మీద అర్ష్ అనే ఒక పీఠం పైన ఆయన యొక్క సింహాసనం ఉంది. ఆయన అక్కడి నుండి తన యొక్క పవర్ తోటి, తన యొక్క మరి జ్ఞానంతో ఈ యొక్క మొత్తం విశ్వాన్ని ఆయన ఆవరించి ఉన్నాడు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా ఇలా ఆయన మనం పిలిస్తే కనుక మన యొక్క కంఠ స్వరానికి అంత దగ్గరగా ఆయన ఉన్నాడు. మనం మనసులో ఆలోచించేది, మనం మాట్లాడేది, మనం చూసేది, మనం చేసేది, చేయబోయేది, చేయాల్సింది, అన్నీ చేసినవి అన్నీ కూడా ఆయన తెలుసు, ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన నమోదు చేస్తున్నాడు అని అందులో ఖురాన్లో ఈ యొక్క వాక్యాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఏదేమైతేనేమి మరి ముందుగా ఆ దేవుడు అనేవాడిని మనం అల్లా అనేవాడిని మనం గుర్తించాలి. దాని తర్వాత మరి ఈ యొక్క అల్లాని మనసుతో ఆరాధించాలి, నోటితో ఆరాధించాలి, శరీరంతో కూడా ఆరాధించాలి. ఇవి 3 రకాల ఆరాధనలు: మనసుతో ఆరాధన, నోటితో ఆరాధన, శరీరంతో కూడా ఆరాధన. ఉదాహరణకి మనసుతో ముందుగా ఆయన విశ్వసించాలి, ఒప్పుకోవాలి. రెండవది, నోటితో మన అవిశ్వాస పదాలు పలకకూడదు, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఆయనని కించపరుస్తూ మాట్లాడకూడదు. ఇంకోటి, ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం మన యొక్క నోటితో చేయాల్సిన పనులు చేయాలి. అదేవిధంగా శరీరంతో ఆయనకి ఏ విధంగా అయితే సజ్దాలు, రుకులు, నమాజులు ఎలాగైతే చేస్తూ ఉన్నామో అలానే ఈ యొక్క శరీరానికి, ఈ యొక్క నోటికి, ఈ యొక్క మనసుకి ఆయన కొన్ని హక్కులు పెట్టాడు. వాటిని మనం తెలుసుకొని ఆ యొక్క ఆజ్ఞలు కూడా పాటించాలి. మరి వాటి గురించి మనం చూడడానికి ప్రయత్నిద్దాం. మరి అవి ఏమిటి అంటే, మనస్సుతో చేసే ఆరాధన, నోటితో చేసే ఆరాధన, మరి శరీరంతో చేసే ఆరాధన. మనస్సుతో చేసే ఆరాధనని కల్బీ ఆచరణలు అంటారు. నోటితో చేసే ఆరాధనలని లిసానీ ఆచరణలు అంటారు. మరియు శరీరంతో శారీరకంగా చేసే ఆరాధనని బదనీ ఆచరణలు లేదా బదనీ ఆచరణలు అంటారు. ఇక ఉదాహరణకి కొంతమంది హదీసువేత్తలు ఈ యొక్క నోటితో, అంటే మనసుతోటి 24 రకాల ఆరాధనలు ఉన్నాయని, నోటితోటి 7 రకాల ఆరాధనలు ఉన్నాయని, శరీరంతో 38 రకాల ఆరాధనలు ఉన్నాయని కొంతమంది మిస్కాతుల్ మసాబిహ్ లేదా హదీసు కిరణాలు లేదా సహీ బుఖారీ, అబుదావుద్, తిర్మిజీ, నసాయి ఇటువంటి అనేక గ్రంథాలలో కూడా రాసి పెట్టారనమాట. ఇప్పుడు కొన్ని ఆరాధనల గురించి మనం తెలుసుకుందాం. అసలు అవేంటివని కేవలం మన యొక్క నాలెడ్జ్, జ్ఞానం కోసం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను విశ్వసించడం, ఇది మనసుతో చేసే ఆరాధనలు అంటే ఏంటో చూద్దాం. అల్లాహ్ను విశ్వసించడం, దైవ ప్రవక్తలందరినీ విశ్వసించడం, దైవదూతలందరినీ కూడా విశ్వసించడం, దైవ గ్రంథాలన్నింటినీ కూడా విశ్వసించడం. విశ్వసించడం అంటే ఆ ఖురాన్ ఉందిలే అని విశ్వసించడం అంటే విశ్వసించడమేనా? ఆ ఖురాన్లో ఉన్న మాటలు, ఆ ఖురాన్లో ఉన్న ఆజ్ఞలు, ఆ ఖురాన్లో చెప్పబడ్డ చరిత్ర, ఆ ఖురాన్లో ఇవ్వబడ్డ భవిష్యవాణి, ఆ ఖురాన్లో చెప్పబడ్డటువంటి చట్టం, న్యాయం, ధర్మం, ఈ యొక్క వాటిని మనం విశ్వసించాలి, నమ్మాలి, ఆచరించాలి, దాని ప్రకారం అల్లాని ఆరాధించాలి. మరి ఇలాంటి విషయాలు అన్నమాట. నేను విశ్వసించాను, ఖురాన్ని విశ్వసించాను అంటే సరిపోతుందా? ఆ ఖురాన్లో ఉన్న విషయాలు మరి ఏంటి? ఆ దాంట్లో ఉన్న చట్టం, న్యాయం, ధర్మం, ఈ యొక్క విషయాలని పాటించాల్సిన అవసరం లేదు. ఇలా దైవ గ్రంథాలన్నిటినీ కూడా విశ్వసించాలని చెప్పడం జరుగుతుంది. అంటే ఖురాన్ కంటే ముందు అనేక యుగాలలో, అనేక చరిత్రలలో, అనేక భాషల్లో అనేక మంది ప్రవక్తలను ఎన్నుకొని వారి ద్వారా అనేక గ్రంథాలు, ఇప్పుడు ఉదాహరణకి అబ్రహాం లేఖనాలు, ఇబ్రాహీం అనే ప్రవక్త పైన వచ్చినటువంటి లేఖనాలు, మోషే ధర్మశాస్త్రం అంటే మూసా అలైహిస్సలాం గారి పైన వచ్చినటువంటి తౌరాత్ అనే గ్రంథం, జబూర్ అంటే దావూద్ అలైహిస్సలాం గారి పైన, డేవిడ్ అనే దావూద్ అలైహిస్సలాం గారి పైన వచ్చినటువంటి జబూర్ అనే గ్రంథం,
అంతేకాకుండా మరి మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారి పైన అవతరింపబడ్డటువంటి ఇంజీల్ అంటే ఈసా అంటే యేసు గారి పైన అవతరింపబడ్డటువంటి ఇంజీల్ అంటే బైబిల్ గ్రంథం పైన, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన అవతరింపబడ్డటువంటి ఖురాన్ గ్రంథం పైన, ఇలా ఇంకా అనేక కాలాలలో ఇంకా అనేక గ్రంథాలు అవతరింపబడ్డాయని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది ఖురాన్లో. మరి వీటన్నిటిపైన ఇవన్నీ కూడా దైవ గ్రంథాలు అని వీటిపైన విశ్వాసం తీసుకురావాలని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా తీర్పు దినాన్ని కూడా విశ్వసించాలి, విధివ్రాతను కూడా విశ్వసించాలి అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనసుతో మనం చేసే విశ్వాసాలు అంటే నమ్మకం. దాని తర్వాత పునరుత్థానాన్ని కూడా విశ్వసించాలి. పునరుత్థాన దినం అంటే మనందరం మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి లేపబడతాం అని దేవుడు చెప్పాడు అంటే ఈ యొక్క దీనిపైన కూడా విశ్వాసం మనసుతో దీన్ని నమ్మాలి, విశ్వసించాలన్నమాట. పుట్టిన ప్రతి ఒక్కరు మరణిస్తారు, మరణించిన ప్రతి ఒక్కరు మళ్ళా తిరిగి అల్లా వద్ద దేవుని వద్ద మన యొక్క కర్మల తీర్పు దినం కోసం తీర్పు దినం రోజు మనందరం కూడా పునరుత్థాన దినం రోజు మళ్ళా అందరం కూడా లేచి నిలబడతాము. ఆ యొక్క మైదానం హషర్ అనే మైదానంలో తీర్పు దినం రోజు మైదానంలో హాజరవటాన్ని కూడా విశ్వసించాలి. విశ్వాసులు స్వర్గంలోకి వెళ్తారు. అవి మరియు అల్లా తఆలా విశ్వాసులని పాపాలు చేసిన వారిని నరకంలోకి పంపిస్తాడని నమ్మాలి. ఇక అల్లా సుబ్హానహు వ తఆలా పట్ల ప్రేమ తప్పనిసరి అని విశ్వసించాలి. ఇక అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉండాలని, అల్లా పట్ల మంచి ఆశ కలిగి ఉండాలని ఇవన్నీ కూడా విశ్వాసంలో భాగాలు. అల్లాపైనే నమ్మకం ఉంచుకోవాలి, అల్లాపైనే నమ్మకం ఉంచుకోవాలి. దర్గాలపైన, భావాలపైన, తావీజులపైన కాదు, అల్లాపైనే నమ్మకం ఉంచుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు, మరియు మీ సంపద కంటే, మీ యొక్క ప్రాంతం కంటే, మీ యొక్క భార్యాభర్తలు, తల్లిదండ్రులు అన్నిటికంటే కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో వారిని నేను ఇష్టపడతానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. ఇక మరియు అల్లాహ్ని కూడా అంతకంటే ఎక్కువగా కూడా ఇష్టపడాలని ఇక్కడ ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక అల్లాపై నమ్మకం ఉంచాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై మరి ప్రేమ కలిగి ఉండాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని గౌరవించాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆరాధించకూడదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆరాధించకూడదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమించాలి, గౌరవించాలి. అంతే, అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, చివరికి మనల్ని కాల్చివేసినా కూడా ఇస్లాంను మాత్రం వదిలిపెట్టకూడదు. మరి విద్యను అభ్యసించాలి, జ్ఞానాన్ని నేర్చుకోవాలి, ధార్మిక విద్యను వ్యాపింపజేయాలి. ధార్మిక విద్యను, ఇస్లాం విద్యను వ్యాపింపజేయాలంటే ఆలిం, హాఫీజ్, మౌల్వీ, ముఫ్తీ ఇంకేదైనా అల్హమ్దులిల్లా అయ్యున్నా పర్వాలేదు, అవ్వకున్నా కూడా మనకు తెలిసిన ఒక్క వాక్యాన్ని అయినా ఇతరులకు చేర్చమని ఇస్లాం చెప్తూ ఉంది, ఖురాన్లో కానీ హదీస్లో కానీ. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల ద్వారా ఎన్నుకున్నటువంటి పని. ఇప్పుడు ఆ యొక్క ప్రవక్తల పరంపర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు అది ఈ యొక్క ఉమ్మతులో ప్రతి విశ్వాసి పైన ఈ యొక్క బాధ్యత అనేది ఉంది. మనకు తెలిసిన ఒక్క ఖురాన్ వాక్యమైనా సరే, మనకు తెలిసిన ఒక్క హదీస్ వాక్యమైనా సరే దాన్ని ఇతరుల దాకా చేర్చాలి. మరి ఇది ప్రతి ముస్లిం పైన, ప్రతి విశ్వాసి పైన ఉన్నటువంటి బాధ్యత అని, దీనినే దావత్ పని అని కూడా అంటారు, దీనినే అల్లా యొక్క పని అని కూడా అంటారు, మరి దీనినే దైవ బోధన అని అంటారు, దీనినే దైవ ప్రచారం అని కూడా చెప్తారు. ఇలా రకరకాలుగా చాలామంది చెప్తారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏం చెప్తున్నారంటే, నన్ను ఎవరు గుర్తుపెట్టుకుంటారో నేను వారిని గుర్తుపెట్టుకుంటాను, ఎవరు నా వైపుకు వస్తారో నేను వారి వైపుకు పరిగెత్తుతాను. ఇలా అల్హమ్దులిల్లాహ్ ఎవరైతే నాకు సహాయం చేస్తారో నేను వారికి సహాయం చేస్తాను అని ఇలా రకరకాలుగా అనేక రకాలుగా చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క దైవ వాక్కుని ఇతరుల దాకా చేర్చడం అన్నమాట. ఇది అల్లాహ్ ప్రతి యుగంలో, ప్రతి కాలంలో ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా ఎన్నుకున్నటువంటి పని. ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత ఈ యొక్క పని ప్రతి విశ్వాసి పైన ఉంది. మరి అల్హమ్దులిల్లాహ్ మనకు తెలిసిన ఒక్క వాక్యమైనా సరే ఇతరులకు తెలియజేయడం ఇది దేవుడు మనపై పెట్టినటువంటి హక్కు అని గుర్తుపెట్టాలి. దేవుడి పైన భక్తుల పైన దేవునికి కొన్ని హక్కులు ఉన్నాయి. అలానే ఒక భక్తుడికి ఉన్నటువంటి హక్కు ఏమిటంటే ఇలా దేవుడి గురించి ఇతరులకు తెలియజేయడం అంటే బోధించడం ఇతరులకి. మరి దీంట్లో ఎటువంటి బలవంతం లేదు, ఎటువంటి హానికరం చేయడానికి వీల్లేదు, కేవలం బోధించి వదిలేయాలంతే. జ్ఞానాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, దాని ప్రకారం జీవించాలి, దాని ప్రకారం ఆచరించాలి, ఈ యొక్క తెలిసిన దాన్ని ఇతరులకు తెలియచేయాలి అంతే. ఎవరిని బలవంతం చేయకూడదు, ఎవరిని బలవంతం పెట్టడానికి వీల్లేదు.
అలా బలవంతం కనుక చేస్తే చేసిన వారు పాపాత్ములు అవుతారు. ఎందుకంటే బలవంతాన్ని ఇస్లాం ఒప్పుకోదన్నమాట. ఇది ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరిగింది. బోధించి వదిలేయాలి, ఎవరిని కూడా బలవంతంగా తీసుకురాదు. అందుకే హదీసుల్లో మొదటి హదీస్ ఇన్నమల అమాలు బిన్నియాత్, ఎవరు ఏ ఉద్దేశంతో ఏ పని చేస్తారో దాని యొక్క ప్రతిఫలం వారికి లభిస్తుంది అని. ఇక ఖురాన్ విద్యను నేర్చుకోవాలి, నేర్పించాలి, మరియు పరిశుభ్రంగా ఉండాలి. రోజుకి 5 సార్లు నమాజ్ కూడా చేయాలి. రోజుకి ఎన్నిసార్లు? 5 సార్లు. కేవలం జుమ్మా నమాజు లేదా రంజాన్ నమాజు లేకపోతే పండగల నమాజులు లేదా ఇట్లాంటి కొన్ని నమాజులే కాకుండా ప్రతిరోజు కూడా 5 నమాజులు అనేవి ఉంటాయి. చాలామంది మనల్ని ప్రశ్నిస్తుంటారు, కొంతమంది అడుగుతుంటారు, అజాన్ అనిపిస్తూ ఉంటే కనుక ఇవాళ శుక్రవారమా అండి, లేదా ఇవాళ ఏమైనా ముస్లింల పండగ అని అడుగుతూ ఉంటారు. ఈరోజు ఎటువంటి పరిస్థితి వచ్చింది మనకి? అల్లాహు అక్బర్. మన ఇంటి పక్కన మస్జిదుల్లో ఇల్లులు కావాలి, మస్జిదుల్లో మడిగిలు కావాలి, అంటే షాపులు కావాలి, లేదా ముస్లింల ఏరియాలో మనకి ఇల్లు కావాలి, లేదా మస్జిద్కి దగ్గరలో ఇల్లు కావాలి అని కోరుకుంటాం. కానీ అదే మస్జిద్కి నుంచి అజాన్ వస్తే మాత్రం మరి నమాజులకి ఈరోజు మస్జిద్కి వెళ్ళి చూడండి, నమాజులు ఎంతమంది నిలబడి ఉంటున్నారు. అందుకే మరి నమాజ్ అనేది కేవలం మరి రంజాను, బక్రీదు పండగల నమాజులు, జుమ్మా నమాజ్, ఫ్రైడే నమాజే కాదు, ప్రతిరోజు కూడా 5 నమాజులు ఉన్నాయి. అల్హమ్దులిల్లా. ప్రవక్తల జమానా చూడండి, సహబాల జమానా చూడండి. ఆనాటి కాలంలో యుద్ధాలు జరుగుతున్నా కూడా, ప్రాణాలు పోతున్నా కూడా, బాణాలు ఈటెలు వచ్చి వారికి తగులుతున్నా కూడా అటువంటి సమయంలో కూడా వారు నమాజ్ అనేది విడిచిపెట్టలేదు, నమాజు చేయటం అనేది ఆపలేదు. అల్లాహు అక్బర్. ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ, మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ, బయట ఉన్నప్పుడు కానీ, యుద్ధంలో ఉన్నప్పుడు కానీ వారు నమాజ్ అనేది విడిచిపెట్టలేదు. అల్లాహు అక్బర్. మరి ఈరోజు మన పరిస్థితి ఏమైంది? ఈరోజు మనం అన్ని అంగులు ఆర్భాటాలతోటి, అన్ని రకాల సుఖ సౌకర్యాలతోటి ఉన్నా కూడా మనం నమాజులకు వెళ్ళట్లేదు. జాబులని, చదువులని, సంపదని, కుటుంబం అని, గౌరవం అని, వస్తువులని, ఇంకా సమయం లేదని చెప్పేసి మన యొక్క నమాజులు వదిలేస్తూ ఉన్నాం. ఇదే సమయంతో కొంతమంది భార్యలను పట్టించుకోవట్లేదు, కొంతమంది భార్యలు భర్తలను పట్టించుకోవట్లేదు, కొంతమంది తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు, కొంతమంది ఎవరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర ఇంట్లోనే ఉండి అందరూ ఒక్కొక్కరు ఒక ఫోన్ పట్టుకొని, టీవీ పట్టుకొని ఒకటే దగ్గర 10 మంది కలిసి ఉండి కూడా మరి అందరూ దూరంగా జీవిస్తున్నటువంటి మరి అటువంటి ఆలోచన, అటువంటి వాతావరణంలో మనం జీవిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క నమాజ్ అనేది విడిచిపెడితే మనలో శాంతి అనేది పోతుంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పడం జరిగింది, నమాజ్ సిగ్గుమాలిన పనుల నుంచి, చెడు విషయాల నుంచి మనుషుల్ని ఆపుతుంది. మనిషికి ప్రశాంతత అనేది నమాజులో దొరుకుతుంది అని. మనిషికి ప్రశాంతత అనేది నమాజులో కానీ, ఖురాన్ చదవటంలో కానీ, నమాజ్ చదవటం కానీ, ఖురాన్ చదవటం కానీ వీటిల్లో మనిషికి ప్రశాంతత దొరుకుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. మనిషి ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని అధికారాలున్నా, ఎన్ని ఆర్భాటాలు ఉన్నా కూడా మనకి ఆశ అనేది పోదు, కష్టాలు నష్టాలు బాధలు అనేవి పోవు. మనకి ఏదో ఒక కలత, ఏదో ఒక దిగులు, ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది. కానీ ఒక్క నమాజ్ చదివి చూడండి, లేదా ఒక సూరా, లేదా ఒక ఆయత, ఒక సూరా ఏదైనా ఖురాన్ చదివి చూడండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో మిమ్మల్ని మీరే ఒకసారి పరీక్షించుకోండి. అల్లాహు అక్బర్. ఈ యొక్క నమాజ్కు ఉన్నటువంటి పవర్ కానీ, ఖురాన్కు ఉన్నటువంటి పవర్ కానీ మీకు తెలియాలంటే ఒకసారి మీరు అది చదివి చూడండి. అల్హమ్దులిల్లా. ఒకరోజు ఏదైనా ఒక రోజు మీరు 5 నమాజులు చేసి చూడండి, మీకు అల్హమ్దులిల్లా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇది నేను చెప్తే మీకు అర్థం కాదు, ఇది మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు అది మీకు అర్థమవుతుంది. ఇది ఎవరైతే అనుభవిస్తున్నారో దీని గురించి వాళ్ళకి తెలుసు. అల్హమ్దులిల్లా. ఇది మాటలతో చెప్తే అర్థమయ్యే విషయం కాదు. ఇకపోతే నమాజును 5 పూటల తూచా తప్పకుండా పాటించాలి. ఇది కూడా విశ్వాసంలో, ఇస్లాంలో, ఈమాన్లో భాగం. ఈ యొక్క 3 ఆరాధనలలో ఇది కూడా ఒకటి. మనసుతోటి, నోటితోటి, శరీరంతో చేసే ఆరాధనలో ఈ యొక్క నమాజ్ చాలా విలువైనది. అందుకే ఈ యొక్క నమాజ్ అల్హమ్దులిల్లా చాలా చోట్ల, చాలా విషయాలలో ఈ యొక్క నమాజ్ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా దేవుడు ఎవరికైతే డబ్బులు ఇచ్చాడో, స్తోమత ఇచ్చాడో వారు జకాత్ చెల్లించాలి. 8 రకాల కేటగిరీలు ఎవరు ఇవ్వాలి? కేవలం మన చుట్టాలకి, ఆల్రెడీ డబ్బులు ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ మనమే కాదు, ఇంకా అనేక మందికి కూడా జకాత్ ఖర్చు పెట్టాలని చెప్పడం జరిగింది. అసలు జకాత్ కనుక కరెక్ట్ పద్ధతిలో తీస్తే కనుక అసలు ఈ ప్రపంచంలో పేదరికం అనేది చాలా తగ్గిపోతుంది. అల్హమ్దులిల్లా. మరి ఈ యొక్క జకాత్ ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. జకాత్ కనుక తీయకపోతే వారికి నరకంలో ఏం శిక్ష ఉంటుందో కూడా అది కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. ఇక ఉపవాసాలు పాటించాలి. రంజాన్ నెల మొత్తం కూడా ఉపవాసాలు పాటించాలి. మరియు
ఒక్క రంజాన్ నెలే కాకుండా మరియు నఫిల్ ఉపవాసాలు మరియు కొన్ని ఫర్జ్ ఉపవాసాలు కొన్ని సున్నత్ ఉపవాసాలు కూడా ఉన్నాయి. అవి పాటిస్తే పర్వాలేదు, పాటించకపోయినా పర్వాలేదు, కానీ రంజాన్ ఉపవాసాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఈ రంజాన్లో ఎవరైతే ప్రయాణంలో ఉండో, అనారోగ్యంతో ఉండో, ఇబ్బందుల్లో ఉండో, ఎవరైతే రంజాన్లో ఏవైనా ఉపవాసాలు కనుక విడిచిపెట్టడం జరిగితే వాటిని తిరిగి మళ్ళా రంజాన్ వచ్చేలోపు వాటిని తిరిగి పూర్తి చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అంటే రంజాన్ ఉపవాసాల లెక్కకు అంత ప్రాముఖ్యత, అంత విలువ ఉందన్నమాట. మరియు ఎతేకాఫ్ పాటించడం. ఎతేకాఫ్ అంటే మస్జిద్లోనే ఆగిపోయి ఇంటికి, ప్రపంచానికి, అన్నిటికీ దూరంగా ఉండి మస్జిద్లోనే అల్లా కోసం ఒక గృహం ఏర్పాటు చేసుకుని దాంట్లో ఉండటాన్ని ఎతేకాఫ్ అని అంటారు. ఈ యొక్క ఎతేకాఫ్కు కూడా ఇస్లాంలో చాలా విలువ ఉంది. అది రంజాన్లో చివరి 10 రోజులు బేసిరాత్రుల్లో కూడా ఈ యొక్క ఎతేకాఫ్ పాటించవచ్చు. కొంతమంది వారి యొక్క మొక్కుబడులలో కూడా ఎతేకాఫ్ని మొక్కుబడిగా కోరుతూ ఉంటారు. అలా కూడా ఈ యొక్క ఎతేకాఫ్ ఉపయోగపడుతుంది అల్హమ్దులిల్లాహ్. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికైతే స్తోమత ఇచ్చాడో వారు ఖచ్చితంగా హజ్ చేయాలి. స్తోమత ఉండి కూడా హజ్ చేయకపోతే కనుక మరి వారికి నరకంలో ఎటువంటి శిక్ష ఉంటుంది, లేదా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా పట్టుకుంటాడు అనే విషయం ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క హజ్ అనేది ఇస్లాం యొక్క 5 పిల్లర్లలో ఈ యొక్క హజ్ కూడా ఒకటి. మరి ఈ యొక్క హజ్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంకొకటి, హజ్ చేయాలంటే మన యొక్క సంపాదన ఎలా ఉంది, మనం హలాల్ సంపాదన, హరాం సంపాదన ఒకసారి చూసుకోవాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కుర్బానీ చేయమంటున్నాడు, హిజ్రత్ చేయమంటున్నాడు. ఈ వ్యాపారం కాకపోతే ఇంకొక వ్యాపారం, ఆ వ్యాపారం కాకపోతే ఇంకొక వ్యాపారం, ఈ ప్రాంతం కాకపోతే ఇంకొక ప్రాంతం. అందుకే మనం తినేదైనా, సంపాదించేదైనా, చేసేదైనా సరే అది హరామా హలాలా అని మనల్ని ప్రశ్నించుకోవాలి. అందుకే ఈ యొక్క హజ్ చేయాలంటే కూడా అది హలాల్ సంపాదన అయి ఉండాలి. అల్హమ్దులిల్లాహ్ గుర్తుపెట్టుకోవాలి. కేవలం హజ్ చేయడం కోసమే కాదు, జీవితాంతం కూడా మనం హలాల్ సంపాదన కోసమే ప్రయత్నించాలి. ఇక ఎప్పుడైనా సరే అనుకోకుండా మరి ఈ యొక్క ధర్మయుద్ధం ఏదైనా ఉంటే దాంట్లో పాల్గొనడానికి ప్రయత్నించాలి, పారిపోవడానికి ప్రయత్నించకూడదు. మరియు అటువంటి వాటికి కనీసం సపోర్ట్ అయినా చేయాలి అల్హమ్దులిల్లాహ్. మరి యుద్ధధనం ఏదైతే ఉందో దాంట్లో 5వ వంతు బైతుల్ మాల్కి అప్పగించాలి. దాంట్లో మనం నొక్కేయాలని, దొంగతనం చేయాలని చూడకూడదు అనమాట. ఇక బానిసలు కానీ, ఖైదీలు కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారిని క్షమించి విడుదల చేయడం కోసం ప్రయత్నించాలి. ఇక పరిహారాలు చెల్లించాలి, హక్కులు చెల్లించాలి. మరియు మనం కూడా ఏదైనా పాపాలు కనుక మన ద్వారా జరిగిపోతే వాటికి పరిహారాలు ఏమున్నాయో ఆ యొక్క పరిహారాలు కూడా చెల్లించాలి. మరియు మొక్కుబడులు, వాగ్దానాలు ఏవైనా ఉంటే మన ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే ఆ యొక్క మాటను పూర్తి చేయాలి. ఇక అల్లా యొక్క ఆదేశాలకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అల్లా యొక్క ఆదేశాలకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇక అన్యాయంగా ఎవరిని కూడా చంపకూడదు, ఎవరిని హింసించకూడదు. నోటితోటి నోటిని రక్షించుకోవాలి. ఎవరైతే నోటిని మరియు మర్మాంగాన్ని రక్షించుకుంటారో, ఎవరైతే నోటిని మరియు మర్మాంగాన్ని రక్షించుకుంటారో, అల్లాహు అక్బర్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఇన్షాల్లా అల్లాహ్ తలిస్తే వారికి స్వర్గం లభిస్తుంది అని. మరియు ఎవరైనా మనకి ఏదైనా మాట ఇస్తే, లేదా ఎవరైనా మన దగ్గర ఏదైనా వస్తువు పెడితే, ఒక పేపర్ పెట్టినా, ఏదైనా వస్తువు పెట్టినా కూడా అది మనకి దగ్గర అమానత్, దాన్ని కాపాడాలి, రక్షించాలి. మళ్ళీ దాన్ని తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా వారికి ఇచ్చేయాలి. దాన్ని కాజేయటం, దొంగతనం చేయటం, అబద్ధం చెప్పడం, మోసం చేయడం ఇట్లాంటివి చేయకూడదు. అమానతులు తిరిగి అప్పజెప్పాలని చెప్పడం జరుగుతుంది. ఎవరిని హింసించకూడదు. వ్యభిచారం చాలా ఘోరమైన పాపం. ఈ యొక్క వ్యభిచారంలో ఈ యొక్క వ్యభిచారం ఎంత పాపమో ఇంకా ముందు మనం చూడబోతూ ఉన్నాం, దాంట్లో చెప్పుకుందాం. ఇంకా అధర్మ సంపాదనకు దూరంగా ఉండాలి, అక్రమ సంపాదనకు దూరంగా ఉండాలి. మరియు నీవు ఒక పాపం చేసి దాని ద్వారా పుణ్యకార్యం చేస్తా అంటే అది స్వీకరించబడదు. నువ్వు ఒక పాపకార్యం చేసి ఆ డబ్బులతో మస్జిద్ కట్టిస్తా అంటే, ఆ డబ్బులతో మదర్సా కట్టిస్తా అన్న, ఆ డబ్బులతో సోషల్ వర్క్, సమాజ సేవ చేస్తా అంటే కూడా అల్లా వద్ద అది స్వీకరించబడదు. వాటికి పుణ్యకార్యాలు కూడా లభించవు. అందుకే పాపకార్యాలు, అక్రమం, అన్యాయం ద్వారా, హరాం ద్వారా సంపాదించిన ఏ సంపద ద్వారా కూడా దాని ద్వారా పాపాలు క్షమించబడవు, దాని ద్వారా పుణ్యాలు కూడా లభించవు. ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతి విశ్వాసే కూడా. ఇక అన్నపానీయాలలో ధర్మం, అధర్మం యొక్క సంపాదనను గుర్తించాలి. ఇక
షరియత్కు విరుద్ధంగా ఉన్న దుస్తుల్ని ధరించకూడదు. ఇస్లాంకి షరియత్కి మరి విరుద్ధంగా ఉన్న దుస్తులు ధరించకూడదు. మరి మనం బట్టలు వేసుకున్నా కూడా నగ్నంగా కనిపించేటటువంటి బట్టలు మనం వేసుకోకూడదు. మరియు దుస్తులు ఎలా వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి, మస్జిదులు ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, ఆడవారు ఎలా ఉండాలి, మగవారు ఎలా ఉండాలి, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసులో కూడా చెప్పడం జరిగింది. మరి ప్రళయ దినానికి సంబంధించినటువంటి ఒక హదీస్ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కొంతమంది ప్రళయ దినానికి ముందు కొంతమంది దుస్తులు బట్టలు వేసుకున్నా కూడా నగ్నంగా కనిపిస్తూ ఉంటారు. ఇటువంటి సమయం వస్తే కూడా ప్రళయ దినం దగ్గర పడిందని గుర్తుపెట్టుకోవాలి అని. బట్టలు దుస్తులు వేసుకున్నా కూడా నగ్నంగా కనిపిస్తూ ఉంటారు. ఈరోజు దుస్తులు వేసుకున్నా కూడా శరీరంలోని ఏ ఏ భాగాలు ఏ ఏ అవయవాలు ఎలా కనిపించకూడదో ఎలా కనిపిస్తున్నాయో అది మనం ఈరోజు బయట ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం, కనిపిస్తూనే ఉన్నాయి. ఇక అనవసరమైన ఆటలను పాటలను నిషిద్ధంగా భావించాలి. అంటే కొన్ని ఆటలు పాటలు ద్వారా నమాజ్కి దూరం అవడం జరుగుతుంది, షిర్క్కి దగ్గర అవడం జరుగుతుంది, బిదాత్కి దగ్గర అవడం జరుగుతుంది, హరాంకి దగ్గర అవడం జరుగుతుంది, ఇస్లాం యొక్క నియమతల నుంచి దూరం అవడం జరుగుతుంది, ఇస్లాం యొక్క షరియతల నుంచి దూరం అవడం జరుగుతుంది. ఆడ మద్యం, మ్యూజిక్, వడ్డీ, జూదం, బెట్టింగులు మరియు నమాజు వేళలు ఇంకా అనేక రకాల బేహయాయి ఆడ మొగ కలిసి మరి అనేక రకాలుగా ఎక్కడైతే మరి పరదా పద్ధతులు ఎక్కడైతే లేదో, ఎక్కడైతే ఎట్లా ఉండాలో ఎలా ఉండకూడదో ఇలాంటి అనేక విషయాలు కొన్ని ఆటల ద్వారా కొన్ని పాటల ద్వారా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాటికి ఒక విశ్వాసి దూరంగా ఉండడం కోసం ప్రయత్నించాలి అని ఇది కూడా ఆరాధనల్లో మనసుతో శరీరంతో నోటితో చేసే ఆరాధనలో ఇది కూడా అల్లా చెప్పిన హక్కులు ఏంటో తెలుసుకొని ఇటువంటి వాటికి కూడా దూరంగా ఉండాలని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక అనవసరమైన ఆటలు పాటలకి దూరంగా ఉండటమే కాకుండా ద్రోహం చేయకూడదు, ఇతరుల గురించి ఈర్ష్య పడకూడదు, ఆగ్రహం చేయకూడదు, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇక ప్రజలపై అత్యాచారాన్ని నిషిద్ధంగా భావించాలి. ప్రజలని ఎవరిని అత్యాచారం చేయకూడదు, రేప్ చేయకూడదు, అనవసరంగా ఒక స్త్రీని ఇలా ముట్టుకోవడం కూడా చేయకూడదు. ఎందుకంటే ఒక మార్కెట్లో వెళ్తూ ఒక స్త్రీ కనుక మనకి ఇలా తగలటం కంటే కూడా ఒక స్త్రీ మనకి ఇలా తగలటం కంటే కూడా వారు ఒక మొల పెట్టుకొని ఇలా కొట్టుకోవటం మంచిది, తలకి ఒక మేకు పెట్టుకొని ఇలా కొట్టుకోవడం మంచిదని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అంటే ఒక స్త్రీని కావాల్సుకొని ఇలా తాకటం వల్ల అది ఎంత పాపమో చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ స్త్రీ కూడా ఇంకెవరికో చెల్లో, అక్కో, తల్లో, అమ్మో లేదా ఇంకేదైనా పిన్నో ఇంకేదైనా అయి ఉంటుంది, వేరే వాళ్ళ యొక్క భార్య అయి ఉంటుంది, లేదా వేరే వారి యొక్క స్త్రీ అయి ఉంటుంది ఆమె. మరి మన ఇంటి వారు మనకి ఎలానో వేరే ఇంటి వారికి కూడా ఆ స్త్రీ అలా ఉంటుంది. అందుకే ఇటువంటి విషయాలకు దూరంగా ఉండండి, అత్యాచారాన్ని పాపంగా నిషిద్ధంగా భావించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్. ఇక అల్లా ప్రీతి కోసం ఏదైనా పని చేయాలంటే కనుక అల్లాని మెప్పించడం కోసం చేయడం కోసం ప్రయత్నించాలి. ఇక మంచి పనుల పట్ల సంతృప్తి చెందాలి, చెడు పనుల పట్ల అసహ్యం వ్యక్తం చేయాలి. మంచి పనుల పట్ల మరి సంతృప్తి చెందుతూ చెడు చేసేవారి పట్ల లేదా చెడు పనుల పట్ల దాన్ని అసహ్యంగా భావించాలి. ఉదాహరణకి ఎవరైనా సిగరెట్ తాగుదాంరా, లేకపోతే మందు తాగుదాంరా, లేకపోతే ఇంకేదైనా చెడు పనులు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటికి రా అంటే దాన్ని అసహ్యంగా భావించి అటువంటి పనులు అటువంటి క్షణాలు అటువంటి వాటికి దూరంగా ఉండడం కోసం మనం ప్రయత్నం చేయాలన్నమాట. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పా, కానీ నాకు తెలియనివి మీకు తెలిసినవి చాలా ఉంటాయి. మరి ఇటువంటివి చెడులకి దూరంగా ఉండడం కోసం మీకు మీరే ప్రయత్నించుకోవాలి. ఇకపోతే పాపాలకు వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనం ఎప్పుడు మరణిస్తాం, ఎక్కడ మరణిస్తాం, ఎలా మరణిస్తాం, ఇంకా కొంచెం సేపు తర్వాత మనం బ్రతుకుంటామో లేదో, లేదా ఈ క్షణం ఈ మాట చెప్తూ తర్వాత మాట కోసం మనం బ్రతుకుంటామో లేదో కూడా మనకు తెలియదు. అందుకే పాపం జరిగితే వెంటనే క్షమాపణ అడగాలి. ముందుగా క్షమాపణ అడగాలి. వీలైతే తర్వాత దానికి ప్రాయశ్చిత్తం ఉంటే కనుక చేసుకోవడం కోసం ప్రయత్నించాలి, లేదా ఉపవాసం ఉండాలి, దాన ధర్మాలు చేయాలి, లేదా మన ద్వారా ఎవరైతే బాధపడ్డారో, లుక్సాన్ అయ్యారో, ఇబ్బంది పడ్డారో
వాళ్ళకి క్షమాపణ అడగాలి, వారికి నచ్చజెప్పుకోవాలి. అదేవిధంగా నమాజు చేసుకోవాలి, లేదా కనీసం నిలబడుతున్నో కూర్చున్నో పడుకునేటప్పుడు పని చేసుకునేటప్పుడు అల్లాని దేవుని గుర్తు తెచ్చుకొని అల్లా నా ద్వారా ఈ యొక్క పని జరిగిపోయింది వల్ల నన్ను క్షమించండి అని చెప్పి మనం బ్రతికి ఉండగానే ఏ రోజు ఎక్కడ ఏ క్షణంలో చచ్చిపోతామో తెలియదు. మనకి ద్వారా పాపం జరిగింది అని తెలియగానే వెంటనే క్షమాపణ అడుక్కోవాలి, లేదా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇంకేదైనా దానికి ప్రత్యామ్నాయాలు ఉంటే వాటిని మనం ఆ యొక్క పాపాల నుంచి పాపం చేస్తే కనుక శిక్షల నుంచి పారిపోవడం కోసం తప్పించుకోవడం కోసం ప్రయత్నించకూడదు. ఆ యొక్క మరి ఈ లోకంలో కనుక మనం తప్పించుకుంటే కనుక ప్రళయ దినం రోజు పరలోకంలో అల్లా వద్ద ఖచ్చితంగా మనం దొరికిపోతాం. అందుకే పాపాల గురించి కనుక ప్రాయశ్చిత్తం చెందాలి, క్షమాపణ అడగాలి. ఒకవేళ ఈ లోకంలో దాని యొక్క శిక్ష పోయేటట్టుంటే ఈ లోకంలోనే దాన్ని పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నించాలి. లేదా అధికారం, డబ్బు, అంగబలం ఉంది కదా అని చెప్పి మనం తప్పించుకోవడానికి కనుక ప్రయత్నిస్తే కనుక దేవుడి దగ్గర మనల్ని రక్షించేవాడు ఇంకెవడు ఉండడు. అల్లాహు అక్బర్. ఇక కుర్బానీ బలి చేయాలి. కుర్బానీ అంటే మరి ఈ యొక్క బక్రీద్ పండగకి కుర్బానీ ఏదైనా ఉందో, స్తోమత ఎవరికైతే ఉందో ఖచ్చితంగా అల్హమ్దుల్లా కుర్బానీ ఇవ్వాలి. అక్కడ పిసినారితనం చూపించవద్దు, అదేవిధంగా ఈర్ష్య పడవద్దు, అదేవిధంగా దికావా కూడా చేయవద్దు, గొప్పలు చెప్పుకోవడం కోసం చేయవద్దు. ఖురాన్లో 107వ సూరా చూడండి, ఎవరైతే గొప్పలు చెప్పుకోవడం కోసం చేస్తారో వారి యొక్క గొప్పలకు తగ్గట్టుగానే అది వేస్ట్ అయిపోతుంది, అది అల్లా వద్ద స్వీకరించబడదు. ఎందుకంటే అల్లా సుబ్హానహు వ తఆలా క్లియర్గా చెప్తున్నారు 107వ సూరా అల్ ముమినూన్లో, ఎవరైతే దికావా కోసం, పేరు కోసం, గొప్ప కోసం ఏవైతే చేస్తారో అవి ఇక్కడ వారికి ఆ విధంగానే లభిస్తాయి. వారికి పరలోకంలో దాని యొక్క ఎటువంటి స్తోమత, వారికి ఎటువంటి సంబంధం లేదని. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఒక హదీస్ ఉంది, ఎవరైతే తమ యొక్క జ్ఞానాన్ని, అధికారాన్ని, డబ్బుని, ఇల్ముని ఏ విధంగా ఏ ఉద్దేశంతో ఖర్చు పెట్టారో ఆ ఉద్దేశం ప్రకారం వారికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భోగభాగ్యాలు, అధికారము, హక్కు, పేరు ప్రఖ్యాతుల కోసం వారు ఖర్చు పెడితే కనుక వారికి ప్రపంచంలో ఇవ్వబడతాయి, కానీ పరలోకంలో వారికి ఎటువంటి స్థానం లేదు అని. కానీ అల్లాని మెప్పించడం కోసం, అల్లాను రాజీ చేపేయడం కోసం ఎవరైనా కనుక ఇవి చేస్తే కనుక అప్పుడు వారికి ఇహలోకంలోనూ మరియు పరలోకంలో కూడా ఇవ్వబడతాయి. కానీ ఎవరైతే ఈ లోకంలో మాత్రమే వారు మరి నాకు ఇవన్నీ కూడా పేరు ప్రఖ్యాతులు, డబ్బు, అధికారము, గొప్పలు కావాలి, బిరుదులు కావాలి, లేక డప్పు కొట్టుకోవాలనుకుంటే కనుక వారికి ఈ లోకంలోనే వారికి అవన్నీ లభిస్తాయి, పరలోకంలో ఏం సంబంధం ఉండదని చెప్పడం జరిగింది. అందుకే ఏదైనా మన యొక్క బలం కానీ, లేదా జ్ఞానం కానీ, ఇల్ము కానీ, ఏదైనా కానీ అవి కేవలం అల్లాని మెప్పించడం కోసమే వాడాలి, కానీ మరి ప్రజలను మెప్పించడం కోసం కాదు అని గుర్తుపెట్టుకోవాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏదైతే మరియు ఎవరైతే నిజమైన పాలకులు ఉన్నారో ఆ యొక్క పాలకులు, నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి సహకరించాలి, వారికి సపోర్ట్ చేయాలి మంచి పనుల్లో, మంచి విషయాలలో. మరియు పూర్వీకుల్లోని పుణ్యాత్ములను, సలఫే సాలహీన్లను అనుసరించాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. మరియు న్యాయంగా, ధర్మంగా వ్యవహరించాలి. వారు ముస్లింలు కాకపోయినా సరే వారి పట్ల న్యాయంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. సత్యం ఎటువైపు ఉంటే అటువైపే మనం మొగ్గు చూపాలి. మరి వారు ముస్లింలు కాకపోయినా, మన ఇంటి వారు కాకపోయినా సరే మనం న్యాయం ఎటువైపు ఉంటే ఆ యొక్క న్యాయం వైపే నిలబడాలని చెప్పడం జరుగుతుంది. మరి మంచిని ఆదేశించాలి, చెడును నిర్మూలించాలి, మంచి పనుల్లో ఇతరులకు సహకరించాలి, సిగ్గు లజ్జలు కలిగి ఉండాలి. సిగ్గు అనేది ఇస్లాంలో ఒక భాగంగా చెప్పడం జరుగుతుంది, విశ్వాసంలో ఒక భాగంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సిగ్గు కూడా చాలా యొక్క చెడు పనుల నుంచి మనల్ని రక్షిస్తుంది. సిగ్గు అనేది ఉండటం, లజ్జ అనేది ఉండటం కూడా ఇదేం చెడు పని కాదు, ఇదేం పాపం కాదు, అది లోపం కాదు. సిగ్గు కూడా మనల్ని అనేక రకాల చెడు పనుల నుంచి రక్షిస్తుంది అల్హమ్దుల్లా. అందుకే సిగ్గు లజ్జలు కూడా కలిగి ఉండాలని చెప్పడం జరుగుతుంది. మరియు తల్లిదండ్రులకు సేవ చేయాలి అని చెప్తూ ఉంది. తల్లిదండ్రుల్ని అని కూడా మీరు అనవద్దు, కోపగించుకోవద్దు, తిట్టవద్దు. మీరు పిల్లలుగా ఉన్నప్పుడు వారు మిమ్మల్ని ఎలా చూసుకున్నారో వారు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మీరు కూడా వారిని ఆ విధంగా చూసుకోవాలని చెప్పడం జరుగుతుంది. వారి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలని కూడా చెప్పడం జరుగుతుంది. మరియు బంధుత్వ హక్కులను నెరవేర్చాలి అని, బంధుత్వ తెగదెంపులు చేసుకోవద్దు, బంధుత్వ హక్కులు నెరవేర్చండి అని ఇస్లాం చెప్పడం జరుగుతుంది. మరియు మంచి గుణాలు, మంచి అలవాట్లు, మంచి పద్ధతులు కలిగి ఉండాలి. బానిసలు, సేవకుల పట్ల
ఉపకారం, దయాగుణం ఉండాలి. మనం ఓనర్లం, వాళ్ళు పని వాళ్ళు అన్నట్టు కాకుండా మనం వారిని అన్ని విధాలుగా ఆదుకోవడం కోసం వారి యొక్క చెమట ఆరిపోయే లోపే వారికి ఇవ్వాల్సిన రిజక్ వారికి, అంటే వారి యొక్క కష్టానికి తగిన ప్రతిఫలాన్ని వారి యొక్క చెమట ఆరిపోయే లోపే ఇస్తే అల్హమ్దుల్లా అటువంటి వారు చాలా గొప్పవారుగా అల్హమ్దుల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉన్నారు. మరి యజమాని యొక్క హక్కును కూడా మరి ఈ యొక్క పనివారు కూడా నెరవేర్చాలి. ఎవరైతే పనిచేస్తున్నారో వారు యజమానికి ఎటువంటి లుక్సాన్ కానీ లాస్ కానీ చేయకూడదు, వారిని ఇబ్బంది పెట్టకూడదు, వారిని నాశనం అయిపోవాలని కోరుకోకూడదు. మరి వీళ్ళు యజమానికి న్యాయం చేయడం కోసం ప్రయత్నించాలి. ఇది కూడా అల్లాహ్ చూస్తాడు. ఎవరైతే ఒక యజమాని ఒక పనివాని పట్ల, పనివాడు కూడా యజమాని పట్ల అల్హమ్దుల్లా కొన్ని హక్కులు ఉన్నాయి, వాటిని నెరవేర్చాలని ఇస్లాం చెప్తూ ఉంది. మరియు భార్య బిడ్డల యొక్క హక్కులు చెల్లించాలి. ఒక భర్త భార్య యొక్క హక్కుల్ని, భర్త భార్య మరియు పిల్లల యొక్క హక్కులని, భర్త భార్య పిల్లలు మరియు కుటుంబం యొక్క హక్కులని నెరవేర్చాలి అని, మరియు దైవభక్తులను ప్రేమించాలి అని, దైవభక్తులకి సపోర్ట్ చేయాలని, సలాంకు ప్రతి సలాం చెప్పాలి అని, రోగులను పరామర్శించాలి అని, విశ్వాస యొక్క జనాజా నమాజ్ చేయాలి అని, తుమ్మితే గనక సమాధానం ఇవ్వాలని, అవిశ్వాసులతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు. అవిశ్వాసులతో మానసిక సంబంధాలు, అవిశ్వాసులతో ఈ లవ్వులు, ఎఫైర్లు ఇటువంటివి పెట్టుకోకూడదని ఇస్లాం చెప్తూ ఉంది. మరియు పొరుగువారిని గౌరవించాలి. వారు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా పొరుగువారు, ఇంటి పొరుగువారు కానీ, పక్కవారు కానీ, ఊరివారు కానీ ఎవరైనా కూడా వారిని గౌరవించాలి, వారికి సపోర్ట్ చేయాలి, వారికి సహాయం చేయాలి. మరియు అతిథులను గౌరవించాలి. మరి మరి విశ్వాసుల యొక్క లోపాలను కప్పిపుచ్చి వారికి సహాయం చేయడం కోసం, వారి కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి మరి సహాయం చేయడం కోసం ప్రయత్నించాలి. అంతేకాకుండా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవేమిటో మనం ఇన్షాల్లా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంకొకటి, ఉత్తమ ముస్లిం ఎవరు? అతని నోటి నుంచి ఎవరైతే ఇంకొకరు ప్రజలు క్షేమంగా ఉంటారో వాడే ఉత్తమమైన ముస్లిం అని అల్హమ్దుల్లా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మన చేత్తో ఇతరులని హింసించకూడదు, నోటితో ఇతరుల పైన చాడీలు చెప్పడం, నిందించడం, తిట్టడం ఇటువంటివి చేయకూడదు. అన్నిటికంటే ఎక్కువగా అల్లాను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమించాలి. ఖురాన్లో సూరా అత్-తౌబా 9వ అధ్యాయం 23-24 వాక్యాల్లో ఉంది. మరియు విశ్వసించాక తిరిగి అవిశ్వాసంలోకి వెళ్ళడాన్ని అగ్నిలో పడవేయటం అంత అసహ్యంగా మనం భావించాలి. ఇది విశ్వాసం యొక్క మాధుర్యం. మరియు యజమాని హక్కులు నెరవేరుస్తూ అల్లాహ్ హక్కులు కూడా నెరవేర్చడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో అటువంటి వారికి రెట్టింపు పుణ్యం ఉందని చెప్పడం జరుగుతుంది. మరియు కొన్ని పనులు చేయవద్దని, అంటే కొన్ని పాత్రల్లో తినకూడదు, తాగకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉన్నారు. కొన్ని పాత్రలలో మనం తినకూడదు లేదా తాగొద్దు అని చెప్తూ ఉన్నారు. అదేంటంటే హతం, దుబ్బ, నకీర్ మరియు ముజఫత్. వీటిల్లో తినకూడదు లేదా తాగకూడదు అని చెప్తూ ఉన్నారు. హతం అంటే లాక్తో చేసిన తొట్టె లేక ముర్తబాన్. మరియు దుబ్బ అంటే ఎండిన గుమ్మడికాయతో చేసిన పాత్రలు. మరియు నకీర్ అంటే ఖర్జూరం చెట్టు లోపల భాగం కర్రతో చేసినటువంటి ఐటమ్స్ అన్నమాట. ఇక ముజఫత్ అంటే సున్నితమైన లోహంతో చేసినటువంటి పాత్రలు అన్నమాట. ఇటువంటి వాటిల్లో మనం తినకూడదు, తాగకూడదు అని చెప్పారు. మరి ఎందుకు తినకూడదు, ఎందుకు తాగకూడదో అల్లాహ్ ఆలం. మరి మీకు కనుక ఏమైనా తెలిస్తే అల్హమ్దుల్లా మీరు కూడా ఇతరులకు తెలియజేయవచ్చు. కానీ నేను ఇక్కడ హదీసులో ఉన్న విషయాన్ని మాత్రం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను. ఒక విషయం మనకు తెలియకపోయి ఉండొచ్చు, మనకి ఏది ఇష్టమో, మనకి ఏది మంచిదో అది అల్లాహ్కు తెలుసు. అల్లాహ్ యొక్క గ్రంథంలో దాని గురించి చెప్పి ఉండొచ్చు. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవక్తల ద్వారా మనకు దాన్ని నేర్పించి ఉండొచ్చు. ఈ యొక్క విషయం ఖురాన్లో 2వ సూరా మొదటి 5 వాక్యాలలో చూడండి. సూరా అల్-బక్రాలో ఏదైనా గ్రంథంలో ఒక విషయం చెప్పబడింది అంటే దాని మీద విశ్వాసం తీసుకురావటం కూడా ఇస్లాంలో నిజమైన నిజమైన విశ్వాసం యొక్క లక్షణం అని చెప్పడం జరుగుతుంది. ఒక విషయం గ్రంథంలో చెప్పబడింది అంటే ఇది నా సృష్టికర్త దేవుడైనటువంటి అల్లాహ్ తరపున అవతరించింది,
దీనిని నమ్మాలి, విశ్వసించాలి, దీని ప్రకారం నేను ఆచరించాలి, దీని మీద నేను విశ్వాసం కలిగి ఉండాలి అనే ఈ యొక్క ఆలోచన కూడా ఏదైతే ఉందో ఇది విశ్వాసంలో, ఈమాన్లో, విశ్వాసంలో ముస్లింలలో భాగంగా, ముత్తకీన్ యొక్క భాగంగా చెప్పడం జరుగుతూ ఉంది. మనకి గాలి కనిపించకపోయినా లేదా స్వర్గం, నరకం, ఆలమే బర్జక్, మరణించిన తర్వాత జీవితం, ఇవన్నీ కూడా మనకి కనిపించకపోయినా, మరి పునరుత్థాన దినం, ప్రళయ దినం గురించి మనం తెలియకపోయినా, ఇవన్నీ కూడా గ్రంథంలో చెప్పబడ్డాయి అంటే వాటిపైన విశ్వాసం తీసుకురావటం, గత కాలాలలో, గత చరిత్రలో జరిగిన సంఘటనల గురించి దీని గ్రంథంలో చెప్పబడ్డాయంటే వాటి మీద విశ్వాసం తీసుకురావటం, ఇలా మనకు తెలిసినవి, తెలియనివి, చూసినవి, చూడలేనివి, కంటికి కనిపించేవి, కంటికి కనిపించినవి, మన మైండ్, మన మనసు కూడా ఊహించలేనివి ఎన్నో విషయాలు ఖురాన్ గ్రంథంలో, హదీసుల్లో చెప్పబడ్డాయంటే వాటి మీద విశ్వాసం తీసుకురావడం, ఈమాన్ తీసుకురావడం, ఇది కూడా ఇస్లాంలో విశ్వాసంలో భాగంగా చెప్పడం జరుగుతూ ఉంది. అల్హమ్దులిల్లా. మరి వీరే నిజమైన విశ్వాసులుగా కూడా అనేక విషయాల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇంతేకాకుండా శాపనార్థాలు పెట్టకూడదని, శాపనార్థాలు పెడితే కనుక ఎక్కువ బూతులు తిడుతూ శాపనార్థాలు కనుక పెడుతూ ఉంటే ప్రళయ దినం రోజు అటువంటి వారు వసీలా చేయడం కోసం పనికిరారని చెప్పడం జరుగుతుంది అనేక హదీసుల్లో. అందుకే శాపనార్థాలు పెట్టకుండా దూరంగా ఉండాలి. ఎత్తి పొడవటం, మాటలు ఎక్కువగా, ఇట్లాంటి మాటలు ఎక్కువగా, పనికిరాని మాటలు మాట్లాడితే నరకంలో వెళ్ళే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. మరియు భర్తల పట్ల అవిధేయత చూపించవద్దు. వారు ఎంతో కష్టపడతారు. వారు జ్వరమున్నా, కష్టాలున్నా, నష్టాలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా భార్యకు తెలియకూడదని, పిల్లలకు తెలియకూడదని వారు ఎన్నో కష్టాలను, నష్టాలను, బాధలను మనసులో దాచుకొని వారు ఏదో ఒకటి సంపాదించి తీసుకొచ్చి భార్య పిల్లలకు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మరి అల్హమ్దులిల్లా. మరి దీనిని అర్థం చేసుకొని మరి అదేవిధంగా భర్తలు పట్ల అవిధేయత చూపవద్దు, వారిని కించపరచవద్దు, వారికి శాపనార్థాలు పెట్టవద్దు, వారితో ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భర్తలకి కూడా భార్యలు ఇంట్లో మరి పిల్లలతోటి, మరి అత్తమామలతోటి, బంధుమిత్రులతోటి, నీ కుటుంబంతోటి వారు కూడా ఎంతో పని చేస్తూ, అల్హమ్దులిల్లా నీకు ప్రశాంతత కావాలంటే వారు ఎన్నో పనులు చేస్తూ, మరి కుటుంబ రక్షణ కలిగిస్తూ, ఇంట్లో ఉండే నమాజ్ చదువుతూ, ఖురాన్ చదువుతూ, పద్ధతులు ఉంటూ వారు కూడా ఎన్నో విషయాల నుంచి అల్హమ్దులిల్లా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా బ్రతకడం కోసం ప్రయత్నించే అనేక మంది అల్హమ్దులిల్లా విశ్వాసులు అయినటువంటి స్త్రీలు ఉన్నారు. అల్హమ్దులిల్లా ఇటువంటి వారికి ఈ యొక్క భర్తలు కూడా వారిని ఇబ్బంది పెట్టవద్దని కూడా చెప్పడం జరుగుతుంది. మరియు ఆడవారు ఋతుస్రావంలో ఉన్నప్పుడు, ఆడవారు పీరియడ్స్లో ఉన్నప్పుడు మరి అటువంటిప్పుడు నమాజ్ చేయొద్దని, అటువంటప్పుడు ఉపవాసం ఉండొద్దని, మరియు అటువంటప్పుడు భార్యాభర్తలు కలిసి రమించకూడదు అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరియు అంతే కూడా కొంతమంది అల్లాని తిడుతూ ఉంటారు, అల్లాని బాధ పెడుతూ ఉంటారని హదీసులో చెప్పడం జరిగింది. అంటే ఏంటి అంటే నేను కాలాన్ని అని అల్లా చెప్పడం జరిగింది. అంటే కాలాన్ని తిట్టవద్దు అని, అదేవిధంగా సూర్యుడిని, చంద్రుణ్ణి, మరియు దినాలను, రాత్రులను, పగటిని, ఎండని, చీకటిని, వీటిని తిట్టకూడదు అని. ఎందుకంటే ఇవన్నీ కూడా అల్లా యొక్క ఆజ్ఞలు అని, వీటి ద్వారా అల్లా సుబ్హానహు వ తఆలానే పని చేపిస్తూ ఉంటాడు. అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారమే అవి పనిచేస్తూ ఉంటాయి. అందుకే వీటిని తిట్టడం కూడా మరి సరైన పద్ధతి కాదు అని తెలియజేయడం కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు. కొంతమంది మనుషులు తెలియకుండా ఇదేం వర్షం అని, ఇదేం ఎండ అని, లేకపోతే రాత్రిని, చీకటిని, చలిని చాలామంది తిట్టుకుంటూ ఉంటారు, తిడతా ఉంటారు. ఇది దేవుడు చేపించే పనులు ఇవన్నీ కూడా. ఎవరికి వీటి ద్వారా లాభం చేకూర్చాలి, ఎవరికి వీటి ద్వారా నష్టం చేకూర్చాలి, ఇదంతా కూడా ఆయన యొక్క ప్రకారమే జరుగుతుంది. అందుకే దీన్ని దృష్టిలో ఒక విశ్వాసిగా, ఒక ముస్లింగా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మీరు వీటిని తిట్టకండి అని చెప్పడం జరుగుతుంది. వీలైతే వీటి గురించి మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రార్థన నేర్పి ఉన్నారు. ఉదాహరణకి ఒక చిన్న ప్రార్థన చెప్తాను. వర్షం పడుతుంది అనుకోండి, అప్పుడు ప్రార్థన ఉంది. ఏమని? ఈ యొక్క వర్షం ఇచ్చినందుకు అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ నీకు స్తుతి స్తోత్రాలు. అదేవిధంగా ఈ యొక్క వర్షంలో ఉన్నటువంటి లాభాన్ని మాకు ప్రసాదించు, ఈ యొక్క వర్షం ద్వారా ఉన్నటువంటి నష్టాల నుంచి మమ్మల్ని రక్షించు అల్లా. మరియు ఈ యొక్క వర్షంలో ఉన్న లాభ నష్టాలు మళ్ళా ఇవన్నీ కూడా నీ చేతిలోనే ఉన్నాయి అల్లా. మా పాపాలను క్షమించు, వీటి ద్వారా మాకు శుభాలను కల్పించు, మాకు ఇహపరాలలో కూడా మాకు సహాయం చేయి, ఆమీన్ అని ఈ విధంగా ఇలాంటి ఒక
చిన్న ఉదాహరణ, చిన్న ప్రార్థన గురించి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు నేర్పించినటువంటి విషయాలు అనమాట. ఇలా ఎండ ఉన్నప్పుడు కానీ, చలి ఉన్నప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ఎలా మనం నేరుగా అల్లానే ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి అనే విషయం ఇలా అల్హమ్దులిల్లాహ్ ఖురాన్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేర్పారు. ఇలా ప్రవక్తలు ఇలా ప్రార్థించారు, విశ్వాసులు ఇలా ప్రార్థించారు, మీరు కూడా ఇలా ప్రార్థించండి, ఇలా అడగండి అని అల్లాహ్ ఖురాన్లో నేర్పి ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు కూడా మనకు నేర్పి ఉన్నారు. ఇకపోతే ఎవరి చివరి పలుకు మరణించే ముందు కానీ లేదా పడుకునే ముందు కానీ ఎప్పుడైనా సరే, ఎప్పుడు మరణిస్తామో తెలియదు, ఎవరి చివరి పలుకు లా ఇలాహ ఇల్లల్లా అవుతుందో, లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ లేకపోతే లా ఇలాహ ఇల్లల్లా, ఎవరి చివరి పలుకు ఈ యొక్క కల్మా అవుతుందో వారు స్వర్గంలోకి ఖచ్చితంగా ప్రవేశిస్తారు అని అల్హమ్దులిల్లాహ్ మరి ఈ యొక్క విషయం అనేక హదీసుల్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా కల్మా విశ్వాసంతో కనుక చదివితే, ఇస్లాం కల్మాని ఎవరైతే విశ్వాసంతో కనుక ముందు కల్మా అంటే ఏంటో తెలుసుకోవాలి. కల్మా చదివిన తర్వాత దానిపై ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, అది ఎంత అవసరమో తెలుసుకోవాలి. ఒకవేళ అది తెలుసుకొని ఎవరైతే విశ్వాసంతో కనుక కల్మా చదివితే, ఎవరి యొక్క బలవంతం లేకుండా, ఎవరి యొక్క ప్రోద్బలం లేకుండా, ఎవరి యొక్క ఏమీ ఆశించకుండా, పెండ్లి కోసం, ఆస్తి కోసం, పదవుల కోసం కాకుండా కేవలం కల్మా ఉద్దేశంతో ఎవరైతే దాని గురించి తెలుసుకొని దాన్ని విశ్వసించి మనస్ఫూర్తిగా ఎవరైతే చదువుతారో అటువంటి వారి యొక్క అంతకుముందు పాపాలన్నీ కూడా క్షమించబడతాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో కూడా తెలియజేస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు హదీసులో కూడా చెప్పి ఉన్నారు. అంతేకాకుండా ఇంకొక విషయం, హిజ్రత్కి ముందు ఎవరైనా హిజ్రత్ చేస్తే కనుక, అల్లాహ్ మార్గంలో ఎవరైనా హిజ్రత్ చేస్తే హిజ్రత్కి ముందు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా అల్హమ్దులిల్లాహ్ క్షమించబడతాయని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహాపాపాలకు దూరంగా ఉండాలని చెప్పడం జరిగింది. మహాపాపాలంటే ఏమిటి? పెద్ద పెద్ద పాపాలకి దూరంగా ఉండాలి. వీటిపైన దైవాగ్రహం పడుతుంది, దేవుని యొక్క కోపం ఆగ్రహం పడుతుంది అని. మరి ఇటువంటి దేవుడి యొక్క కోపం మరియు ఆగ్రహం పడితే ఏమవుతుంది? వారు ఇహలోకంలో కానీ, సమాజ జీవితంలో కానీ, ప్రళయ దినంలో కానీ, పరలోకంలో కానీ వారు నాశనం అయిపోతారనమాట. అందుకే మహాపాపాలకి దూరంగా ఉండాలని, మరి తెలిసి కూడా తప్పులు చేయడం కోసం ప్రయత్నించొద్దని చెప్పడం జరుగుతుంది. శిక్షలు విధించబడతాయి వీటికి ఇహలోకంలో కానీ, పరలోకంలో కానీ. మరి ఆ మహాపాపాలు ఏమిటి? దీంట్లో ఇస్లాం గురించి ఉంది, అవిశ్వాసం గురించి ఉంది. ఈ యొక్క మహాపాపాలు రెండు రకాలుగా కూడా ఉన్నాయి. దీంట్లో నిఫాక్ అని కూడా ఉంది. నిఫాక్ రెండు రకాలు, ఒకటి కాపట్యం, రెండు మునాఫిక్. ఈ రెండు రకాలలో భావం అంటే నిఫాక్ మరియు ఆచరణ అంటే నిఫాక్. భావం అనే నిఫాక్, ఆచరణ అనే నిఫాక్లో రెండు రకాలు అనమాట. ఇవన్నీ కూడా మహాపాపాలలోకి వస్తాయి. అసలు ఈ మహాపాపాల గురించి కొన్ని విషయాలు మనం ఇన్షాల్లా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మహాపాపాల గురించి చూస్తే అన్యాయంగా హత్య చేయడం మహాపాపం, అన్యాయంగా హత్య చేయడం మహాపాపం. వ్యభిచారం మహాపాపం. పవిత్ర స్త్రీ పురుషులపై అపనిందలు వేయటం, ఒక స్త్రీ మీద కానీ ఒక పురుషుడి మీద కానీ అన్యాయంగా నిందలు వేయటం పాపంగా చెప్పడం జరిగింది. మరియు దొంగతనం చేయడం కూడా మహాపాపం. మరియు ధర్మయుద్ధంలో వెన్ను చూపి పారిపోవడం చాలా పెద్ద పాపం. అంతేకాకుండా చాతబడి చేయడం కూడా మహాపాపంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే చాతబడి చేస్తారో వారి యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు ఏవి కూడా స్వీకరించబడవు చాతబడి కనుక చేస్తే. అదేవిధంగా చాతబడిని నమ్మినా, విశ్వసించినా, చేయించినా, చేపించుకున్నా కూడా అటువంటి వారి యొక్క నమాజులు, ఆరాధనలు ఎన్ని రోజుల వరకు స్వీకరించబడవో మరి ఇస్లాంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక తావీజ్ విషయంలో, ఒక షిర్క్ విషయంలో, ఒక బిదాత్ విషయంలో, ఒక మద్యం విషయంలో కూడా ఎన్ని రోజుల వరకు వారి యొక్క ఆరాధనలు స్వీకరించబడవో ఒక్కసారి మీరే హదీసులు తీసి చదవండి. అల్లాహు అక్బర్. మరి ఇకపోతే అనాథల యొక్క సొమ్ములను అన్యాయంగా తినడం కూడా మహాపాపంలో ఒక పాపంగా చెప్పడం జరుగుతుంది. మత్తు పానీయాలు సేవించడం కూడా మహాపాపం అని ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో అనేక వాక్యాలు చెప్పింది. జూదం, బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి. అది ఏ రూపంలో ఉన్నా సరే, బెట్టింగ్ ఏ రూపంలో ఉన్నా వాటి జోలికి వెళ్ళకండి. మరియు మత్తు పానీయాలు అవి ఏ రూపంలో ఉన్నా వాటి జోలికి వెళ్ళకండి అని చెప్పడం జరుగుతుంది. మరియు ఒక హదీస్ మీరు చూడవచ్చు, ప్రళయానికి ముందు మత్తు పానీయాలు అనేక రకాల రూపాల్లోకి వెళ్తాయని. అంటే అది పౌడర్ కావచ్చు, పొడి కావచ్చు, లేదా నీళ్ళ రూపంలో కావచ్చు, గాలి రూపంలో కావచ్చు, లిక్విడ్ రూపంలో కావచ్చు, ఏదైనా పొగ రూపంలో కావచ్చు. మరి
ఆ మద్యం అనేది మత్తు అనేది ఏ రూపంలో ఉన్నా సరే ఈ యొక్క మత్తు పానీయాల జోలికి ఈ యొక్క మత్తు పానీయాల జోలికి దేని జోలికి కూడా పోకండి అని చెప్పడం జరుగుతుంది. వాటి ద్వారా మీరు కొంతకాలానికి కొన్ని లాభాలు ఉన్నాయని మీరు అనుకున్నా కూడా లాభం కంటే ఎక్కువ నష్టమే ఉంది అని, అది ఇహలోకంలో సమాజ జీవితంలో ప్రళయం రోజు పరలోకంలో కూడా మీకు అది నష్టమే అవుతుందని చెప్పడం జరుగుతుంది. అందుకే దాన్ని అమ్మటం, కొనటం మరియు ఇప్పించటం ఇవి కూడా మనం అసహ్యంగా భావించాలి. మరి ఇవి కూడా అన్యాయంగా పాపంగా భావించాలి. మరి ఈరోజు ఎంతోమంది గడ్డాలు టోపీలు పెట్టి మరి ఎంతోమంది ముస్లింల పేరు ఖురాన్ మరియు హదీసులో ఉన్న పేర్లు పెట్టి ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. మరి వీటిల్లో ఎక్కడైనా మత్తు పానీయం, మత్తు పదార్థాలు ఎక్కడైనా ఉన్నాయా ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. మరి అటువంటి వ్యాపారాలు కనుక ఉంటే కుర్బానీ అంటే త్యాగం చేయాలి. మరియు హిజ్రత్ అంటే ఈ యొక్క వ్యాపారం కాకపోతే ఇంకొక వ్యాపారం, ఈ పని కాకపోతే ఇంకొక పని, ఈ జాబు కాకపోతే ఇంకో జాబు, ఇలా హిజ్రత్ ఎవరైనా చేస్తే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఎవరైతే అల్లా కోసం అల్లా మార్గంలో హిజ్రత్ చేస్తారో వారి యొక్క ఇంతకుముందు పాపాలన్నీ కూడా అల్లా తలిస్తే క్షమించబడతాయి. ఇక రెండో విషయం, ఎవరైతే అల్లా పట్ల విశ్వాసంతో కల్మా చదువుతారో వారి యొక్క ఇంతకుముందు పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఈ రెండు విషయాలు కూడా మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఇక స్వలింగ సంపర్కాన్ని పాపంగా భావించాలి. అంటే ఆడవారు కలిసి రమించడాన్ని, మగవారు కలిసి రమించడాన్ని, దీన్ని చాలా మహాఘోరమైన పాపంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఇద్దరు భార్యాభర్తలు చేసుకోవాల్సిన ఈ యొక్క కార్యక్రమాన్ని ఆడ లేకపోతే మగ చేసుకుంటే కనుక ఇది దేవుని యొక్క సృష్టికి విరుద్ధమని, ఇలా దేవుని యొక్క సృష్టిని మార్చవద్దు అని ఎవరైతే ఇలా చేస్తారో వారు చాలా ఘోరంగా పాపాత్ములుగా మరి అల్లా సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. అల్లా సుబ్హానహు వ తఆలా ఈ యొక్క విషయాన్ని రద్దు చేయడం కోసం, అంటే ఇటువంటి పాపాన్ని ఇది పాపము దీనికి శిక్ష ఉంటుందని తెలియజేయడం కోసం ప్రత్యేకంగా లోతు అనే ఒక ప్రవక్తని అల్లా సుబ్హానహు వ తఆలా ప్రత్యేకంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రవక్త అబ్రాహాం అనబడే ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం గారి తర్వాత ఈ యొక్క ప్రవక్త కూడా అల్హమ్దుల్లా అదే కాలంలో ఎన్నుకోవడం జరిగింది. ఖురాన్లో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. స్వలింగ సంపర్కం ఎంత పాపమో ప్రత్యేకంగా ఒక ప్రవక్తనే దించి అల్లా సుబ్హానహు వ తఆలా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఆడవారు మగవారు ఇటువంటి పనులు చేయవద్దు. ఇది ఒక ఇద్దరు భార్యాభర్తలు కలిసి చేసుకోవాల్సినటువంటి కార్యాన్ని ఇలా చేయకండి అని అల్లా సుబ్హానహు వ తఆలా హెచ్చరిస్తూ ఉన్నారు. మరియు మత్తు పానీయాల జోలికి వెళ్ళొద్దు, పంది మాంసం కూడా తినడం పాపం అని చెప్పడం జరుగుతుంది. అల్లా సుబ్హానహు వ తఆలా మనల్ని కొన్నిటి ద్వారా పరీక్షిస్తాడు. మొట్టమొదటినటువంటి ఆదాం అలైహిస్సలాం గారిని, హవ్వా అలైహిస్సలాం గారిని ఒక పండు ద్వారా పరీక్షించాడు. సులైమాన్ ఈ యొక్క ప్రవక్త సమయంలో హారూత్ మారూత్ అనే దైవదూతల ద్వారా మరి ఈ యొక్క విద్య ఏందది చేతబడి విద్య లేదా ఇలాంటి దుష్ట విద్యను పెట్టి దీని జోలికి వెళ్ళొద్దని పరీక్షించాడు. మరియు ఒక ఒంటెని సాలేహ్ అస్సలాం గారి టైంలో కానీ ఇంకో ప్రవక్త టైంలో కానీ ఒక ఒంటెని మరియు ఒక పరీక్షగా పెట్టి అల్లా సుబ్హానహు వ తఆలా పరీక్షించాడు. ఇంకొకటి ప్రళయానికి ముందు పురాతన నది ఎండిపోయి ఆ యొక్క నదిలో నుంచి ఒక బంగారు పర్వతం ఒక బంగారపు కొండ బయటకు వస్తుంది అని చెప్పడం జరిగింది. ఎవరైతే ఆ కొండ జోలికి వెళ్తారో, ఎవరైతే దాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తారో వారు కూడా నాశనం అయిపోతారని చెప్పడం జరిగింది. అంటే ఒక కొండ ద్వారా కూడా అల్లా సుబ్హానహు వ తఆలా పరీక్షిస్తూ ఉన్నాడు. ఇలా అనేక కాలాలలో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో అనేక విషయాలని మన మధ్యలో పెట్టి అల్లా సుబ్హానహు వ తఆలా పరీక్షిస్తూ ఉన్నాడు. అలానే మన మధ్యలో వడ్డీ అనేది ఉంది, షిర్క్ ఉంది, బిదాత్ ఉంది, హరాం ఉంది, ఈ యొక్క మద్యం ఉంది, బెట్టింగ్లు ఉన్నాయి, అలానే పంది కూడా ఉంది. ఈ యొక్క పంది మాంసం తినడాన్ని కూడా మరి దాన్ని పాపంగా భావించాలి. ఇది కూడా మహాపాపంలో ఒక పాపంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఖురాన్లో డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఈ యొక్క పంది మాంసం తినవద్దు అని. అది ఎందుకు తినవద్దు అన్నాడు, అది తింటే ఏం ప్రాబ్లమో అల్లావాలం. అది మీలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు, తెలిసి ఉన్నవారు తెలియని ఇతరులకు కూడా మీరు తెలియజేయవచ్చు. ఇకపోతే మనల్ని సృష్టించిన దేవుడికి తెలుసు మనం ఏం తింటే అది మనకి ఆరోగ్యమో, ఈ లోకంలో పరలోకంలో ఏ విధంగా మనం దాని ద్వారా మనం భోగభాగ్యాలు పొందవచ్చు అనేది. ఒకవేళ డీజిల్ ఇంజన్లో పెట్రోల్ పోసినా, పెట్రోల్ ఇంజన్లో డీజిల్ పోసినా ఎలాగైతే ఇంజన్ పాడైపోతుందో అలానే మన యొక్క ఈ శరీరానికి ఏది తింటే ఏం లాభము, ఏం తింటే ఎలా మంచిదో అది దేవుడు మనకి గ్రంథం ద్వారానో ప్రవక్తల ద్వారా కూడా తెలియజేశాడు మనకి. అల్హమ్దులిల్లా.
అందుకే ఇంకొకటి, మరి అవన్నీ ఎందుకు సృష్టించాడు అని అంటే, దేవుడు సృష్టిలో దేన్ని నేను వేస్ట్గా సృష్టించలేదు, ప్రతిదానికి ఒక అర్థం ఉంది అని చెప్తూ ఉన్నాడు. మనం ఒక విషయం, ఒక చిన్న మొక్కని పిచ్చి మొక్కని అనుకోవచ్చు, కానీ ఆ మొక్క గాలి, వాతావరణం లేదా ఇంకేదైనా మెటీరియల్ లేదా భూమికి సారాంశం లేదా భూమిలో ఉన్న ఇతర జీవులు, ప్రకృతిలో ఉన్న ఇతర వాటికి దాని ద్వారా ఇంకా ఏం పని ఉందో, దాని ద్వారా ఇంకా ఏ విషయం ఉందో, అల్లాహ్ సుబ్హానహు దేని గురించి దాన్ని పెట్టాడో ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. అనేక మొక్కల వల్ల ఎన్ని ఆయుర్వేదిక వైద్యం తెలిసిన వారికి వాటి నుంచి ఎన్నో ప్రయోజనాలు చేస్తూ ఉన్నారు. అలానే మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి, వాటిని మనం పిచ్చివి, వేస్ట్ అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ దాని ద్వారా మనకి కాకపోతే ప్రకృతి కోసం ఎన్నో విషయాలు ఉంటాయి. ఎలుకలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, పందికొక్కులు ఉన్నాయి. అవి మనకు కాకపోయినా భూమిని సారవంతం చేయడం కోసం, భూమిని గుల్ల చేయడం కోసం, భూమికి బలాన్ని ఇవ్వడం కోసం, ఒక జీవి ఇంకొక జీవికి ఆహారంగా ఉండడం కోసం, ఇలా ఇప్పుడు కొన్ని జీవులు ఇంకొక జీవిని కనుక చేయకపోతే ఆ జీవులు ఇంకొక జీవి ద్వారా వేరే దానికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలా అన్నీ మన కోసమే కాదు, కొన్ని వేరే వాటి కోసం కూడా ఉన్నాయి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏది మనల్ని తినమన్నాడో అదే మనం తినాలి, ఏది మనల్ని తాగమన్నాడో అదే మనం తాగాలి. దేని నుంచి అయితే దేవుడు మనల్ని ఆపాడో దానికి దూరంగా ఉండడం కోసం ప్రయత్నించాలి. ఇది కూడా విశ్వాసంలో, ఈమాన్లో, ఇఖ్లాస్లో ఇది కూడా భాగం అన్నమాట. అల్హమ్దులిల్లాహ్. మరి ఈ విషయం అర్థమైందని నేను అనుకుంటున్నాను. అందుకే ఇటువంటి పందిమాంసం కానీ, వడ్డీ కానీ, మద్యం కానీ, బెట్టింగ్లు కానీ, స్వలింగ సంపర్కం అనే ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం పాపం, నేరంగా భావించాలి. వీటి జోలికి వెళ్ళొద్దని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నాడు. ఇవి ప్రపంచంలో ఉన్నప్పటికీ వీటి జోలికి మనం వెళ్ళకూడదు, వీటిని అసహ్యంగా భావించాలి, ఇవి పాపాలుగా భావించాలి. వడ్డీ గురించి అల్లాహ్ చెప్తున్నారు ఖురాన్లో. తిన్నా, తీసుకున్నా, ఇచ్చినా, ఇప్పించినా వారికి ఇహపరలోకంలో వారు అన్ని విధాలుగా నాశనం అయిపోతారని చెప్పడం జరుగుతుంది. ఇంకా వడ్డీ ఎన్ని రకాలుగా ఎలాంటి పాపాలో అనేక హదీసుల్లో చెప్పడం జరిగింది. ఇంకొక విషయం, ఎవరైతే వడ్డీ ఇడిచిపెట్టలేదో వారు అల్లాతోటి, అల్లా యొక్క ప్రవక్త రసూల్తోటి యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పడం జరిగింది. అది ఎంత పాపమో ఈ యొక్క పదంతో ఖురాన్లో ఎక్కడ కూడా ఇంకొక అల్లాతోటి, అల్లా యొక్క ప్రవక్తతోటి యుద్ధానికి సిద్ధం కండి అని ఏ కార్యంతో కూడా ముడిపెట్టలేదు అల్లా. ఒక్క వడ్డీతోటే ఉంది. కావాలంటే మీరు ఖురాన్లో 6236 వాక్యాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 30 భాగాలు ఉన్నాయి. మీరు ఎక్కడైనా ఎతకండి. అల్హమ్దులిల్లాహ్. ఈ యొక్క అల్లాతోటి, రసూల్తోటి యుద్ధానికి సిద్ధం కండి అనే ఈ యొక్క పాపం, వడ్డీతో కట్టిన ఈ యొక్క పాపాన్ని ఇంకా దేంతో కూడా కట్టలేదు. మీరు చూడవచ్చు, వడ్డీ అంత పాపం. ఈరోజు ఈ యొక్క వడ్డీకి కూడా ఎలాగైతే మత్తు పదార్థాలకి అనేక రకాల రూపాలు వచ్చాయో, పొడి, నీళ్లు, పౌడరు, పొగ రూపంలో రకరకాల మార్పులు ఎలా వచ్చాయో, ఈ వడ్డీకి కూడా ఈరోజు మనం ఫైనాన్స్ అని, ఈఎంఐలని లేదా ఇంకా వేరే వేరే రూపాలు ఉన్నాయి. మరి దాంట్లో కొంతమంది వడ్డీ ఉందంటున్నారు, కొంతమంది లేదంటున్నారు. అవి ఏ రూపంలో ఉందో, ఎలా ఉందో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. అందుకే ప్రళయానికి ముందు ఏది పాపమో, ఏది పుణ్యమో, ఏది హరామో, ఏది హలాలో కూడా మానవులకి అర్థం కానటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పడం జరిగింది. అందుకే మరి ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా డౌట్ అని అనిపించే, మీకు ఏదైనా షక్ అని అనిపిస్తే కనుక అటువంటి విషయానికి దూరంగా ఉండటం, అటువంటి విషయాన్ని వదిలేయటమే మంచిదని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. మీ మనసులో కానీ, మీ హృదయంలో కానీ ఒక గంట టంగమని మోగుతూ ఉంటుంది. ఏదైనా తప్పు అనుకుంటే కనుక తప్పని ఒకసారి మన మనసే మనకి లోపల చెప్తూ ఉంటుంది. ఎందుకంటే లవ్వామా, అమ్మారా అని 2 రకాల నఫ్స్ మనలో ఉంటాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మంచిని అయితే కనుక అది మంచిగాని, చెడు అయితే కనుక మనకి ఏదో ఒక రకంగా అది యొక్క ఇంటిమేషన్ జరుగుతూ ఉంటుంది. అలా మీకు ఏదైనా ఒక విషయంలో చెడు అని, పాపమని, హరామని మీకు అనిపిస్తే కనుక, మీకు షక్ అనిపిస్తే దాని గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నించండి. ఒకవేళ మీకు డౌట్లోనే ఉంటే కనుక అసలు ఆ విషయానికి దూరంగా ఉండడం కోసం ప్రయత్నించండి అని. అది కాకపోతే ఇంకొక విషయం, మీ జీవితంలో ఇంకో విషయాన్ని ఎన్నుకునే దాని ద్వారా మీరు ముందుకెళ్ళండి అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి అసత్యం పలకడం, అబద్ధం చెప్పడం కూడా మహాపాపాల్లో ఒక పాపంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక అసత్యపు సాక్ష్యం ఇవ్వడం, అబద్ధపు సాక్ష్యం చెప్పడం, కోర్టులో కానీ, ఇంటి దగ్గర కానీ, తీర్పుల్లో కానీ, సభల్లో కానీ ఎక్కడైనా సరే అసత్యపు, అబద్ధపు సాక్ష్యం కనుక ఇస్తే అది ఎంత పెద్ద పాపమో అది అల్లాహ్ ఖురాన్లో అనేక చోట్ల చెప్పాడు. మీరు చూడవచ్చు. అది వారు ముస్లిం అయినా, ముస్లిం కాకపోయినా సరే న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే మీరు మాట్లాడండి, న్యాయానికి మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అనవసరంగా ఒకరిని నింద చేసినా, ఎవరినైనా దేంట్లో అన్న ఇరికిచ్చినా కూడా
ఎంత పాపమో అల్హమ్దులిల్లా, అది అల్హమ్దుల్లా అంటే అల్లాహు అక్బర్, అది ఎంత పాపమో అది మాటలతో చెప్పలేనటువంటి విషయం. ఈనాడు ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది జైళ్ళల్లో కానీ, ఎంతోమంది అనేక రకాల పరిస్థితుల్లో కానీ ఎంతోమంది పడి ఉన్నారు. అల్లాహు అక్బర్. మరి వారు నిజంగా అవన్నీ చేశారా చేయలేదా అది అల్లాహకు మాత్రమే తెలుసు. మరి ఆ పరిస్థితిలో ఉన్నవారికి మాత్రమే తెలుసు. మరి అటువంటి వారికి ఇక్కడైనా సరే క్షమాభిక్ష పెట్టి వదిలివేయటం మంచిది. అల్లాహ్ కోసమైనా, దేవుడి కోసమైనా సరే, స్వర్గం కోసమైనా సరే. ఇకపోతే అసత్యపు సాక్ష్యం ఇవ్వటం, సత్య సాక్ష్యాన్ని దాచడం, నిజమైన సాక్ష్యాన్ని, సాక్ష్యాధారాలని దాచడం కూడా పాపమే అని, ఇతరుల యొక్క ధనాన్ని బలవంతంగా దోచుకోవడం కూడా మహాపాపంగా చెప్పడం జరిగింది. ఒక ఆస్తిలో చిల్లి గవ్వంతా ఎవరిదన్నా దొంగతనం చేసినా, ఒక భూమిలో ఒక జానడు కాదు, మూరడు కాదు, బెత్తెడు కాదు, మనం అన్యాయంగా చేసినా కూడా ఇతరుల యొక్క ఆస్తిపాస్తులను కానీ, భూమిని కానీ, డబ్బులను కానీ, వస్తువులను కానీ అది ఇంత తీసుకున్నా కూడా అల్లాహ్ వద్ద దాని యొక్క పనిష్మెంట్ ఉంటుంది. అది మహాపాపంగా చెప్పడం జరుగుతుంది. మరి ఇంత ఘోరంగా చెప్తే ఈరోజు మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద భూములు, ఏరియాలు, బిల్డింగులు, అనేక రకాల ప్రాంతాలనే చాలామంది కబ్జా చేస్తూ ఉన్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకా కొంతమంది ముస్లింల పేర్లు పెట్టుకున్నటువంటి వారిని కూడా ఇటువంటి వాటిలో ఉన్నట్టుగా మరి ఈరోజు మరి న్యూస్ల్లో, వార్తల్లో మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. నిజమేంటో అల్లాహకే తెలుసు. కానీ నిజంగా ఎవరిదైనా సరే ఇంత కబ్జా చేసినా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి కఠినంగా శిక్షిస్తానని చెప్తూ ఉన్నారు. మరి ఇది ఇతరుల యొక్క ఆస్తిపాస్తులు కానీ, వస్తువులు కానీ, వారిని దోకా చేయడం కానీ ఇది అల్లాహ్ అసహించుకుంటాడు, అల్లాహ్ ఇష్టపడని చెప్పడం జరుగుతుంది. మరి అటువంటి వారు నమాజులు చేసి, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేసి, గడ్డాలు, టోపీలు పెట్టుకున్న ఏం ప్రయోజనం? అల్లాహ్ని నమ్మితే సరిపోతుందా? అల్లాహ్ని మొక్కితే సరిపోతుందా? ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం జీవించేది లేదా? మరి ఇతరుల యొక్క ధనాన్ని బలవంతంగా దోచుకోవడం మహాపాపంగా భావించాలి అని, మరియు పరోక్ష నిందలు, చాడీలు చెప్పడం ఇది కూడా మహాపాపంగా భావించాలి అని, ఇతరులను తిట్టడం కూడా మహాపాపంగా భావించాలని ఈరోజు కొంతమంది నోరు తెరిస్తే చాలు తల్లిని తిట్టడం, తండ్రిని తిట్టడం, బంధువులు తిట్టడం, అక్కని తిట్టడం, చెల్లిని తిట్టడం, ఇతరుల యొక్క కుటుంబీకులను తిట్టడం, అది కూడా అనేక రకాల గలీజ్ బూతులు తిట్టడం. ఇది ఎంతవరకు సరైనది? మరి తిట్టడం మన యొక్క పరిశుభ్రత, మన శరీరం బయట, శరీరం లోపలే కాదు, నోటి నుంచి వచ్చే మాటలు కూడా పరిశుభ్రంగా ఉండాలని ఇస్లాం చెప్తూ ఉంది. అల్లాహు అక్బర్. తల్లిదండ్రుల పట్ల అవిధేయతకు పాల్పడవద్దని చెప్తూ ఉంది. అమానతులో నమ్మక ద్రోహం చేయవద్దని ఇంతకుముందే చెప్తూ ఉంది. బంధువుల హక్కును చెల్లించకపోవడం కూడా మహాపాపం అని చెప్పడం జరుగుతుంది. మరియు బంధువుల యొక్క హక్కును, ఈ యొక్క బంధుత్వం గురించి ఇస్లాంలో సిలారహమే అనేటటువంటి ఒక ప్రత్యేక అధ్యాయమే ఉంది. బంధువుల యొక్క హక్కులు, భార్యాభర్తల యొక్క హక్కులు, కుటుంబీకుల యొక్క హక్కులు, ఇరుగు పొరుగు వారి యొక్క హక్కులు, సిలారహమే అనేటటువంటి ఒక ప్రత్యేక అధ్యాయమే ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. నువ్వు ఇస్లాంలో ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నా, ఎంత ఇల్ము నేర్చుకున్నా, ఈ యొక్క సిలారహమే గురించి నాలెడ్జ్ కనుక నేర్చుకోలేదు అంటే అది ఆ నేర్చుకున్న జ్ఞానానికి ఎటువంటి విలువ ఉండదు. సగం నేర్చుకున్న జ్ఞానానికి మరి ఎంత ఆలిము, ముఫ్తీ, మౌల్వి అని చెప్పుకున్నా, లేదా నేను పండితుడిని అని చెప్పుకున్నా కూడా ఈ యొక్క సిలారహమీ విషయాల కనుక తెలుసుకోకపోతే, సిలారహమీ విషయాల గురించి మరి ప్రజలకు కనుక తెలియజేయకపోతే మరి ఆ యొక్క పండితుడికి ఉన్నటువంటి విలువ ఏమిటో అల్లాహ్ వద్ద వారే ప్రశ్నించుకోవాలి. ఎవరినో మెప్పించడం కోసం, పదవుల కోసం, జాబుల కోసం, డబ్బుల కోసం, జీతాల కోసం ఇస్లాంలో ఉన్న వాక్యాలని దాచిపెట్టకూడదు. ఖురాన్లో ఉన్న వాక్యాలు, హదీస్లో ఉన్న వాక్యాలు దాచిపెట్టకూడదు. ఎవరైనా మనకి ఇజ్జత్ ఇచ్చినా ఇవ్వకపోయినా, గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి గౌరవాన్ని పెంచేవాడు, ఇచ్చేవాడు, ఉపాధిని ఇచ్చేవాడు, తీసుకునేవాడు అల్లాహ్. ఇక్కడ జాబ్ ఉంటుందా, పోతుందా, మనల్ని వీళ్ళు మళ్ళా వచ్చి కలుస్తారా లేదా, పేరు ప్రఖ్యాతులు వస్తాయా లేవా అని మనం ఆశించవద్దు, అల్లాహ్ని ఆశించాలి. అందుకే ఎవరైనా ఏదైనా విషయం అడిగితే కనుక అది ఖురాన్ మరియు హదీసుల్లో ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. తెలుసని చెప్పాలి, తెలియకపోతే తెలియదని చెప్పాలి. అంతేగాని ఇతరుల యొక్క మన్ననలు, గొప్పలు చెప్పుకోవడం కోసం వాళ్ళు వచ్చి అడిగారు కదా అని చెప్పి ఏదంటే అది చెప్పకూడదు. అందుకే ఉన్నది లేనట్లుగా, లేదు ఉన్నట్లుగా కూడా చెప్పకూడదు. అందుకే ఏదైనా ఒక విషయం అది తప్పైతే తప్పని, పాపమైతే పాపమని, ఒప్పైతే ఒప్పని చెప్పాలి. వేరే వాళ్ళని మెప్పించడం కోసం, జీతాల కోసం, జాబుల కోసం, డబ్బుల కోసం మనం మరి ఉన్న విషయాలను దాయకూడదు. మరి మనం ఇమామత్గా ఉన్నా, సదరుగా ఉన్నా, నాయకుడిగా ఉన్నా, అధికారిగా ఉన్నా,
లేదా ఒక దాయిగా ఉన్నా ఒక హోదాలో ఉన్నా కూడా మరి ఈ యొక్క విషయాలు గుర్తుపెట్టుకొని మనం దేవుడి యొక్క సేవను చేయడం కోసం ప్రయత్నించాలి. మరి మనం భయపడాల్సింది ప్రజలకు కాదు, భయపడాల్సింది దేవుడికి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక బంధువుల హక్కులు చెల్లించకపోవడం మహాపాపం, భార్య తన భర్తకు అవిధేయత చూపడం కూడా మహాపాపం, మరియు వంశం పేరు మీద కులం పేరు మీద ఎత్తి పొడవడం కూడా పాపం. నీ కుటుంబం వారు ఎట్లా, నీ వంశం వారు ఎట్లా, నీ ఇంటి వారు ఎట్లా అని ఇలా చెప్పడం కూడా మహాపాపం అని చెప్పడం జరిగింది. మరియు కష్టాల్లో ఉన్నప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు మరి బిగ్గరగా కేకలు వేయటం, ఏడ్చి గొగ్గోలపుడి ఏడవడం, అరుపులు అరవడం, ఇలా తల కొట్టుకోవడం, తల బాదుకోవడం, బట్టలు దించుకోవడం, ఇది కూడా మహాపాపం అని చెప్పడం జరిగింది. అందుకే ఎవరైనా చనిపోతే కూడా, లేదా మనం ఏదైనా లుక్సాలైనా ఏదైనా ఇబ్బంది అయినా కూడా మనం ఎలా కంట్రోల్లో ఉండాలో ఇస్లాం నేర్పిస్తూ ఉంది. ఇక వాయిద్యాలు మరియు సంగీతం వినటం కూడా పాపంగా భావించాలి అని చెప్పడం జరుగుతుంది. కానీ ఈరోజు మనలో ఎంతోమంది గడ్డాలు, టోపీలు, బురకాలు, పరదాలు వేసుకొని ముస్లిం పేర్లు పెట్టుకొని ఎంతోమంది ఎన్నో పాటలు, కవాలీలు, నాతులు, ఇంకా అల్లాకి అనుగుణంగా అల్లాకి వ్యతిరేకంగా ఎన్నో రకాల పాటలు, ఈ పాటలను తీసుకెళ్ళి ఇంకెక్కడెక్కడో పెట్టి ఇంకా ఏదేదో మ్యూజిక్లు యాడ్ చేసి దానికి అల్లాహు అక్బర్ ఇంకా ఎలా చేస్తున్నారో ఏం చేస్తున్నారో అల్లా వాళ్ళం, ఇది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమే. మరి ఎక్కడైతే ఎక్కడైతే ఉంటుందో మరి అక్కడికి దజ్జాల్ ఎలా వస్తుంది అని, వారి యొక్క నరాలలోకి సైతాన్ ఎలా వెళ్తాడని, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డాయి. అందుకే మనకి ఆదర్శం ఇస్లాం, మనకి ఆదర్శం ఖురాన్, మనకి ఆదర్శం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసులు, మనకి ఆదర్శం అల్లాహ్ ఇచ్చినటువంటి చట్టం, న్యాయం, ధర్మం, అల్లాహ్ ఇచ్చినటువంటి ఖురాన్ మనకి ఆదర్శం. ప్రపంచంలో వేరే వాళ్ళు గడ్డాలు, టోపీలు పెట్టి బురకాలు, పరదాలు వేసి ముస్లింల పేరు పెట్టుకొని ప్రపంచంలో ఇతరులు ఎలా జీవిస్తున్నారో అది మనకు అనవసరం కాదు. మనకి గ్రంథం ఆదర్శం, ఖురాన్ ఆదర్శం, అల్లాహ్ ఆదర్శం, మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదర్శం. వేరే ముస్లింలని, వేరే వ్యక్తులని గడ్డాలు, టోపీలు, బురకాలను పెట్టి వారిని చూసి ఇది ఇస్లాం అని మనం అనుకోకూడదు. ఇస్లాం అంటే తెలుసుకోవాలంటే, ఇస్లాం అంటే నేర్చుకోవాలంటే, ముస్లింలని గుర్తించాలంటే కనుక ఖురాన్ చదవాలి, ఇస్లాం తెలుసుకోవాలి. అప్పుడే ఎవరు నిజమైన ముస్లిం కాదో తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది ముస్లింలని, ఇస్లాంని భ్రష్టు పట్టించడం కోసం అనేక రకాల మేకప్లు వేసుకొని, గడ్డాలు, టోపీలు, బురకాలు వేసుకొని ఇస్లాంని బదనాం చేయడం కోసం, ముస్లింలని హేళన చేయడం కోసం, ముస్లింల యొక్క పరువు తీయడం కోసం, వారిని సమాజంలో చెడ్డ పేరు తేవడం కోసం అనేక మంది ఇలాంటి మేకప్లు వేసుకొని ముస్లింలు కాకపోయినా సరే ముస్లింలాగా యాక్టింగ్ చేస్తూ అనేక రకాల చోట్ల అనేక రకాల వీడియోలు, రీల్స్, అనేక రకాల గొడవలు చేస్తూ అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి విషయాన్ని మనం ఈరోజు ప్రతిరోజు పేపర్లో, న్యూస్ పేపర్లో, టీవీలో, సోషల్ మీడియాలో అనేక రకంగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనకి ఆదర్శం మనుషులు చేసేవి కాదు, ఆ యొక్క వీడియోలు, ఆ యొక్క టేపులు, ఆ యొక్క న్యూస్, లేదా ఆ యొక్క హంగామాలు, లేదా గడ్డాలు, టోపీలు, బురకాలు వేసుకున్న వేరే వాళ్ళు కాదు మనకి ఆదర్శం. మనకి ఆదర్శం ఖురాన్, ఇస్లాం. మరి ఒక కుటుంబంలో ఉన్న 5 మంది, వారు మనం ముస్లింలు అయినా ముస్లింలు కాకపోయినా ఒక తల్లిదండ్రులకు ఒక 5 మంది పుట్టారనుకోండి, ఆ 5 మంది ఒకటే రకంగా ఉంటారా? ఉండరు కదా. ఎవరి మనసుకి వారి యొక్క ఆలోచనలు వేరు, అభిప్రాయాలు వేరు, అలవాట్లు వేరు, వాళ్ళ యొక్క తినే పద్ధతి, త్రాగే పద్ధతి, వాళ్ళ యొక్క స్టడీ, జాబు, వారి యొక్క అలవాట్లు, పద్ధతులు రకరకాలుగా ఉంటాయి. అందరివి సేమ్ ఒకటే రకంగా ఉంటాయని మనం చెప్పగలుగుతామా? లేదు కదా. అలానే ఒక ఉమ్మతులో, ఒక జాతిలో, ఒక దాంట్లో అనేక మంది రకాలు ఉంటారు. దాంట్లో ఎవరో చేసిన తప్పుకి అందరినీ నిందించడం, ఎవరో చేసిన పాపానికి అందరినీ తిట్టడం సరైన పద్ధతి కాదు. ఈ కుటుంబంలో ఈ 5 మందిలో ఏదో ఒక వ్యక్తి ఏదో తప్పు చేస్తే మిగతా వారందరూ కూడా తప్పు చేశారు, పాపం చేశారు అనడం ఎంతవరకు కరెక్టు? నిజంగా ఈ వ్యక్తి తప్పు చేసి ఉంటే అతనికి కొట్టాలా, తిట్టాలా, శిక్షించాలా, లేదా అతనికి ఈ యొక్క చట్టం, న్యాయం, ధర్మం ఏదైతే దేశంలో ఏదైతే ఉన్నామో వారి యొక్క చట్టపరంగా వారికి శిక్ష విధించి వారిని ఏదైనా చేయవచ్చు. కానీ మిగతా వీరిని కూడా తిట్టడం, వారిని కూడా దూషించడం ఇది న్యాయం కాదనమాట. ఎందుకంటే ఈ ఇంటి వారు చెప్పినా కూడా ఈ యొక్క వ్యక్తి వినకపోవచ్చు. ఈ ఇంటి వారు, ఈ తల్లిదండ్రులు, బంధుమిత్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అరే నువ్వు చేసే తప్పు, పాపం, ఇలా చేయకరా, ఇలా ఉండకరా అని వీళ్ళు నచ్చజెప్పినా కూడా ఈ యొక్క వ్యక్తి వినకపోయి ఉండొచ్చు. మరి కానీ ఈ వ్యక్తి చేసిన తప్పుకి మళ్ళీ వీళ్ళందరినీ తిట్టడం, వీళ్ళ మాటే ఇతడు వినట్లేదు, వీడు చేసిన తప్పుకి మళ్ళీ వీళ్ళందరూ అంటే ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు ఆల్రెడీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు రోజు ఇలాగ చెప్పి. అలానే ఎవరో చేసిన తప్పుకి అందరినీ తిట్టడం సరైన పద్ధతి కాదు. అందుకే ఎవరి జీవితం వారిది, ఎవరి ఇష్టం వారిది. అందుకే ఇస్లాంలో బలవంతం అనేది లేదు అని కూడా చెప్పడం జరుగుతుంది. ధర్మం విషయంలో బలవంతం అనేది ఏం లేదు. అల్లా తఆలా మంచేదో, చెడేదో, పాపమేదో, పుణ్యమేదో మీ ముందు పెట్టేశాడు. మరి అసత్యం
ఏదో సత్యం ఏది అసత్యం ఏది అనేది మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక ఎవరైతే వారు ఇష్టపచ్చినట్టు జీవిస్తారో ప్రళయ దినం రోజు నేను వారిని ఖచ్చితంగా పట్టుకుంటాను. నేను ఎలా చెప్పాను, ఎలా జీవించమన్నాను, మీరు ఎలా జీవించారనే దాన్ని బట్టి దేవుడు ప్రళయ దినం రోజు తీర్పు ఇస్తారని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఖురాన్లో 2వ సూర అల్ బకరా 255వ వాక్యం, 56వ వాక్యం, 57వ వాక్యంలో ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు అనమాట. ఈ యొక్క విషయాలన్నీ ఖురాన్లో ఉన్నటువంటి విషయాలన్నీ నేను ఇక్కడ వాటి గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఇక ఈ యొక్క సంగీతం మరియు వాయిద్యాల గురించి మనం కవాలీలు, నాతులు, అనేక రకాల సాంగులు, వీటిల్లో అల్లాకి వ్యతిరేకంగా, అల్లాకి అనుగుణంగా ఎన్ని ఉన్నాయి పదాలు ఉన్నాయి, ముస్లింలకి వ్యతిరేకంగా, ముస్లింలకు అనుగుణంగా ఎన్ని పదాలు ఉన్నాయి, అల్లాని ఆరాధించవలసిన విధంగా ఒక దర్గాని, ఒక బాబాని ఆరాధించడం కోసం పాడిన పాటలు ఎలా ఉన్నాయి, అల్లాని స్తుతించవలసిన దానికి, అల్లాని ఆరాధించడం కోసం, అల్లాని మెప్పించడం కోసం, అల్లాని మొక్కడం కోసం, అల్లాని రాజీ చెప్పడం కోసం ఉండాల్సిన పదాలు ఈరోజు ఒక దర్గాకి, ఒక బాబాలకి అనుగుణంగా ఎలా పాడటం జరుగుతూ ఉందో ఒక్కసారి గమనించండి. ఇవన్నీ కూడా షిర్క్ కాదా? ఇదంతా బిదాత్ కాదా? ఇవన్నీ కూడా ఖురాన్లో చూడండి, హదీసులో చూడండి. ఒక చిన్నపిల్లలు వారి యొక్క ఏడుపు కానీ, వారి యొక్క కొన్ని విషయాల్లో సంఘటనలు కానీ, కొన్ని ఈ యొక్క పిల్లల గురువు కానీ వేరే విషయాల్లో కానీ ప్రవక్త ముహమ్మద్ సుస్లం గారు అబ్జెక్షన్ చెప్పలేదు. కానీ వేరే విషయాలు పెద్దవాళ్ళు కానీ ఇంకితరులు కానీ సంగీతం ఎలా మనసుని మైమరిపిస్తుంది, ఎలా మత్తుని ఎక్కిస్తుంది, మరి ఎలా దజ్జాల యొక్క ప్రభావానికి గురవుతాం, ఎలా సైతాన్ వారి యొక్క ఒంట్లోకి వెళ్ళి వారి రక్తంలో ప్రవేశిస్తుంది, ఇలాంటి అనేక విషయాలు మీరు కొన్ని విషయాలు ఖురాన్లో, కొన్ని విషయాలు హదీస్లో చూడవచ్చు. ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీస్లో ఉన్న విషయాలనే ఇక్కడ చదివి వినిపిస్తూ వాటి గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఒక ముస్లిం పైన ఇంకొక ముస్లింకి ఉన్నటువంటి హక్కులు అనమాట. మీరు మంచిని చెప్పండి, చెడుని సంహరించండి, మరియు ఇతరులకి మంచేదో చెడేదో చెప్పండి అని ఇది ప్రతి ముస్లింపై ఇంకొక ముస్లింకి అల్లా ఇచ్చినటువంటి హక్కు. అందుకే ఈ యొక్క విషయాల గురించి మనం చెప్పుకోవడం, మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో ఎవరికి ఎటువంటి బలవంతం లేదు. మీ ఇష్టం, నమ్మాలంటే నమ్మొచ్చు, లేదంటే లేదు. లేదా మీరు కూడా ఖురాన్ మరియు హదీసుల్లో చూసి మీరే తెలుసుకోవచ్చు ఈ యొక్క విషయాల గురించి. ఇకపోతే వాగ్దానానికి భంగం చేయవద్దని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రదర్శన బుద్ధితో ఆరాధన చేయడం కూడా పాపం అని చెప్పడం జరుగుతుంది. ప్రదర్శన బుద్ధితో ఆరాధన చేయడం, ప్రజలను మెప్పించడం కోసం, పదవుల కోసం గడ్డం పెట్టినాం అనుకో, ఎవరో నన్ను చూడాలని, నేను నమాజీని, లేదా నేను పెద్ద పుణ్యాత్ముని, లేదా నాకు ప్రజల్లో గౌరవం రావాలని అనుకుని నేను పోయి నమాజ్ చేశాను అనుకో, అల్లా ఏమంటాడు, నువ్వేం కోరుకుని నమాజ్ చేసావు నీకు ప్రపంచంలో లభించింది, నీకు ఇక్కడ ఏం లేదు ఇవ్వాలంటాడు. అట్లా అందుకే మనం అల్లాని మెప్పించడం కోసం చేయాలి ఏది చేసినా అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ప్రదర్శన బుద్ధితో ప్రజలు నన్ను చూడాలి, నాకు ఇక్కడ పేరు ప్రఖ్యాతలు రావాలని చేయొద్దు, అల్లాని రాజీ చెప్పడం కోసం చేయాలి ఏది చేసినా అని చెప్పడం జరుగుతుంది. మరి ప్రజల కోసం ప్రదర్శన బుద్ధితో కనుక ఆరాధన చేస్తే అది కూడా పాపంగా భావించాలని. ఖురాన్ కంఠస్థం చేసి మర్చిపోవడం కూడా పాపమే అంట. ఎందుకంటే ఖురాన్ని అల్లా తాలా ఎవరినైతే నుంచి అయితే లాక్కోవాలనుకుంటా వారి నుంచి లాగేసుకుంటాడు ఖురాన్ మళ్ళీ తిరిగి. ఖురాన్ చదవటం, చదివిపించడం, దానికోసం సహాయం చేయడం ఎంత పుణ్యమో, అలానే ఖురాన్ని నేర్చుకొని మర్చిపోవడం కూడా అంతే పుణ్యం, అంతే పాపం అని చెప్పడం జరుగుతుంది. అందుకే ఖురాన్ని చదువుకున్నాక, నేర్చుకున్నాక నడుస్తునో, కూర్చునేటప్పుడో, పడుకునేటప్పుడో, లేదా నమాజుల్లోనో, నఫిల్, సున్నత్, ఫర్ద్ నమాజుల్లోనో దాన్ని మళ్ళీ 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 గుర్తు చేసుకుంటూ చదువుకుంటూ ఉండాలన్నమాట. అల్హమ్దులిల్లాహ్. ఇకపోతే అనవసరంగా ధార్మిక విధులను నిర్వర్తించకపోవడం కూడా పాపం అన్నమాట. ధార్మిక విధులు మనం చేయాల్సిన అవకాశం ఉండి కూడా చేయకపోతే కనుక పాపమని భావించాలి. అల్లాకు సాటి కల్పించడం మరియు ఇవన్నీ కూడా అల్లాకు సాటి కల్పించడం చాలా పెద్ద పాపంగా చెప్పడం జరుగుతుంది. అంటే దేవుణ్ణి దేవుడు కాదని, లేదా దేవుడితో పాటు వేరే వాటిని కూడా దేవుళ్ళు అని అంటూ ఎవరైతే ఇలా చేస్తారో అది చాలా పెద్ద పాపంగా చెప్పడం జరుగుతుంది. అల్లా ఏం చెప్తున్నారంటే, నేను ఇది తప్ప మిగతా నేను తలచిన ఇతర పాపాలు క్షమించగలుగుతాను, కానీ నాతో పాటు ఇంకా వేరే వాటిని కూడా ఇలా చేయడాన్ని నేను క్షమించనని అల్లా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు. మరి ఇస్లాం అవిశ్వాసం, నిఫాక్, వీటి గురించి మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. నిర్మలమైన మనసుతో స్వీకరించి దాని ప్రకారం ఆచరించడాన్ని ఇస్లాం అని అంటారు. మనసుతో స్వీకరించి, ప్రభావంతో కష్టపెట్టి ఇబ్బంది పెట్టి కాదు, మనసుతో స్వీకరించి దాని ప్రకారం ఆచరించడాన్ని. పెళ్లి కోసం, అధికారం కోసం, డబ్బుల కోసం, పేరు కోసం కాదు, అల్లా గురించి తెలుసుకొని విశ్వాసంతో మనసుతో స్వీకరిస్తే దాని తర్వాత ఆచరించడాన్ని ఇస్లాం అంటారు. ఇక అంతర్బాహ్యాలు అంటే మనసుతోటి, శరీరంతో వాటిని తిరస్కరించడాన్ని,
కుఫ్ర్ అని అంటారు. అల్లాని కానీ, అల్లా చెప్పిన ఆజ్ఞలు కానీ, చట్టం, న్యాయం, ధర్మం, ఖురాన్ హదీసులు, ప్రవక్త ముహమ్మద్ గారి హదీసులు ఏవైనా ఉండని వీటిని మనసుతో తిరస్కరించిన, శరీరంతో తిరస్కరించిన వాటిని దాన్ని కుఫ్ర్ అని అంటారు, అవిశ్వాసానికి పాల్పడినట్లు అంటారు. నోటితో ముస్లింలను చెప్పుకొని హృదయంలో అవిశ్వాసం కలిగి ఉండటం, దీనిని నిఫాక్ అంటారు, అంటే కాపట్యం. ఈ నీచ గుణం కలిగి ఉన్న వారిని మునాఫిక్ అని కూడా అంటారు. నిఫాక్లో 2 రకాలు ఉన్నాయి. భావపరమైన ఎతేకాది నిఫాక్, రెండవది ఆచరణాత్మకమైనటువంటి నిఫాక్. అంటే హృదయాలలో మూఢనమ్మకాలు కలిగి ప్రదర్శనా బుద్ధితో ఇస్లామీయ ఆదేశాలను పాటించడం భావపరమైన నిఫాక్. ఇది చాలా ప్రమాదకరమైనది అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రెండవది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆదేశాలను సత్యమైనవిగా భావించి వాటి ప్రకారం ఆచరిస్తూ కొన్ని పాపాలను ఆచరించడం ఆచరణాత్మకమైన నిఫాక్ అంటారు. ఉదాహరణకి అసత్యం పలకడం, తిట్టడం ఇలాంటివి అన్నమాట. ఆచరణాత్మకమైన నిఫాక్ గలవాడు అపరిపూర్ణ ముస్లిం, పూర్తి ముస్లిం కాదు. మరియు భావపరమైన నిఫాక్ గల వ్యక్తి పూర్తిగా అవిశ్వాసి అవుతాడు అని ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి ఇవన్నీ కూడా హదీసుల్లో చెప్పినటువంటి విషయాలు. ఇవన్నీ కూడా నేను ఉన్నట్లు నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. ఇకపోతే ఇవన్నీ మనసులో చెడు ఆలోచన వస్తే గనక వెంటనే పాపం కింద రాయటం జరుగుతుంది. అంటే మనతోటి దైవదూతలు ఉంటారు. ఈ యొక్క అదేవిధంగా ప్రతి మనిషితోటి జిన్ను మరియు దైవదూత కూడా ఉంటారు. అంతేకాకుండా మనతోటి దైవదూతలు మనం చేసే కార్యాలను కూడా రాస్తూ ఉంటారు. మన మనసులో ఏదైనా ఒక ఆలోచన వస్తే వెంటనే ఆ యొక్క చెడు ఆలోచన వస్తే దాన్ని వెంటనే పాపం కింద రాయటం అనేది జరగదు. కానీ దానిని అమలు చేస్తే గనక అప్పుడు దాన్ని ఒక పాపం కింద రాయటం జరుగుతుంది. అందుకే చెడు ఆలోచన వచ్చినా, చెడు కలతలు వచ్చినా వెంటనే మన మనసులో వస్తే గనక వెంటనే కల్మా చదువుకోవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అషహదు అన్న లా ఇలాహా ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు అని కల్మా చదవడం కానీ, లేకపోతే ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని అంటే శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుంచి వల్ల నేను నీ యొక్క రక్షణ వేడుకుంటున్నాను అని చెప్పడం కానీ, అల్లాహ్ యొక్క సైతాన్ యొక్క వస్వసా నుంచి నన్ను కాపాడని చెప్పి అడగడం కానీ, లేదా అదే నమాజులో ఉంటే కనుక ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని ఇలా అనుకోవటం కానీ, ఇలా ఇంకా అనేక పద్ధతులు ఉన్నాయి. ఇక సైతాన్ మానవ శరీరంలో రక్తంలో కూడా దూరి ప్రవేశించగలుగుతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో కూడా ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంట కూడా ఒక సైతాన్ ఉన్నాడు, మరి దైవదూత ఉన్నారు. ఆ యొక్క సైతాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద కల్మా చదివాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఒక జిన్ను, ఒక సైతాన్ కూడా ప్రతి మనిషి వెంట ఉంటారు. అలానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంట కూడా ఉన్నారు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంట ఉన్నటువంటి ఆ యొక్క జిన్ను మరియు అదేవిధంగా సైతాన్ మరియు దైవదూతల పేర్లు ఏమిటంటే, ఒకరి పేరు వస్వాస్, రెండవ పేరు రెండవ వారి పేరు ముల్హిం. వస్వాస్ ఒకరి పేరు, ముల్హిం ఇంకొకరి పేరు. ఇలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంట ఉన్న ఈ యొక్క దైవదూత మరియు జిన్నుల యొక్క పేర్లు అవి. ఇకపోతే బిడ్డ పుట్టినప్పుడు సైతాను ప్రతి ఒక్కరిని టచ్ చేస్తాడు, టచ్ చేసినప్పుడు ఏడుస్తారని. కానీ మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు, యేసుక్రీస్తు గారు పుట్టినప్పుడు మాత్రం సైతాను ఆయన్ని టచ్ చేయలేకపోయారు అని ఇది దేవుడి తరపున నుంచి జరిగినటువంటి సంఘటనగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక సైతాను సింహాసనం నీటిపైన ఉంటుంది. సైతాను సింహాసనం నీటిపైన ఉంటుంది. ఇబ్లిస్ లేదా లూసిఫర్ ఈ యొక్క మొదటి సైతాన్ పేరు. ఈ యొక్క సైతానికి సైన్యం కూడా ఉంది. ఇది అల్లాహ్ ప్రళయ దినం వరకు దానికి ఇచ్చినటువంటి అవకాశం అన్నమాట. మరి ఈ యొక్క ఇబ్లిస్ అసలు సైతాను నీటిపైనటువంటి సింహాసనం పైన కూర్చొని ప్రతిరోజు తన సైన్యాన్ని ప్రజల్లోకి పంపిస్తూ ఉంటాడు. ఇలా ప్రతిరోజు తన యొక్క సైన్యం
ఈ యొక్క తిరిగి మళ్ళీ ఈ యొక్క ఇబ్లీస్ లేదా లూసిఫర్ దగ్గరికి వచ్చి నేను ఏ రోజు ఈ కార్యం చేశాను, ఈ కార్యం చేశాను, ఈ కార్యం చేశాను అని చెప్తాను. ఇలా నేను వేరే వాళ్ళకి గొడవలు పెట్టాను, తగాదాలు పెట్టాను, దొంగతనం చేపించాను, లేదా వారి హక్కులు నెరవేర్చకుండా వారిని ఆపాను, లేదా వారికి మద్యం అలవాటు చేశాను, తాగడం లేదా ఇంకేదైనా ఇటువంటి చెడు పనులకి పాపాలకి గురి చేశాను అని చెప్పి అంటే నువ్వంత పెద్ద గొప్ప కార్యం ఏం చేయలేదు, నువ్వంత గొప్ప కార్యం ఏం చేయలేదు అని వారితో చెప్తూ ఉంటుంది. కానీ ఎవరైతే నేను భార్యాభర్తలను విడగొట్టాను, వారు తలాక్ తీసుకున్నారు, వారు కులా తీసుకున్నారు, లేదా వారు విడాకులు అయిపోయారు, లేదా వారు చంపుకున్నారు, ఇలా భార్యాభర్తలను ఎవరైతే విడగొట్టారో అటువంటి జిన్నులని, అటువంటి సైతానులని ఈ యొక్క పెద్ద సైతాన్ ఇబ్లీస్ లేదా లూసిఫర్ వారిని దగ్గరకు తీసుకొని వారికి ఆలింగనం లేదా వారికి కౌగిలింత ఇచ్చి వారిని నువ్వు షబాష్, నువ్వు అసలు నా సైనికుడు అంటే అని అటువంటి వారిని మెచ్చుకోవడం, వారికి బిరుదులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలా ప్రతిరోజు జరుగుతుందంట. అందుకే భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి అనేక రకాల సైతాన్ యొక్క వసవసాలు ఏర్పడి మనకి ఏ విధంగానైనా సరే విడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా మనం దేవుణ్ణి స్మరించుకుంటూ దైవ మార్గంలో జీవితం గడపడం కోసం ప్రయత్నించాలి. అందుకే ఏదైనా వసవస వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా సబర్ చేయాలి, ఓపిక పట్టాలి. అత్యాశకి కానీ ఆశకి కానీ పోవద్దు, సబర్ చేయాలి, ఓపిక పట్టాలి. వేరే వాళ్ళతో పోల్చుకొని మనం జీవించకూడదు. మనకి దేవుడిచ్చిన దాంట్లో ఉండడం కోసం ప్రయత్నించాలి. అల్లాహు అక్బర్. ఇక భూమి ఆకాశాల సృష్టి కంటే ముందే, భూమి ఆకాశాల సృష్టి కంటే ముందే 50,000 సంవత్సరాల కంటే ముందే దేవుడు మన యొక్క తక్దీర్ లేదా విధివ్రాతను, మన యొక్క తలరాశిని దేవుడు రాసి పెట్టేశాడంట. అంతేకాకుండా ఆచరిస్తూ పోతూ ఉంటే, మనం ఏదైనా ఒక ఆచరిస్తూ పోతూ ఉంటే మంచివారికి ఆ యొక్క మంచిదారి సులభం అవుతుంది, చెడ్డవారికి ఆ యొక్క చెడ్డదారి సులభం అవుతుంది. విషయాలన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. దాసుడు తన ఉద్దేశపూర్వకంగానే ఆచరిస్తాడు. అతని సంకల్పంలో, ఆచరణలో స్వాతంత్రం ఉంది, బలవంతం ఏమీ లేదు అని అల్లా చెప్తూ ఉన్నాడు. ఇకపోతే మానవుడు తన కృషి ప్రయత్నాలు పొందుతాడు. అది ఇహలోకంలో అయినా, సమాధి జీవితంలో, ప్రళయదినం రోజు, పరలోకంలో అయినా సరే వాని యొక్క కృషి ఫలితాలు ఖచ్చితంగా పొందుతాడు. అదేవిధంగా దువా, ప్రార్థన కూడా 3 రకాలుగా దేవుడి వద్ద స్వీకరించబడుతుందని చెప్పడం జరిగింది. అదేమిటి? ఆ దువా యొక్క ప్రార్థన అది ఇప్పుడు కానీ, తర్వాత కానీ, కొద్ది రోజుల్లో కానీ, కొన్ని క్షణాల తర్వాత కానీ అది స్వీకరించబడవచ్చు. అదేవిధంగా ఇంకా కొంతమంది యొక్క ప్రార్థన లేదా దువా వారు మరణించాక లేదా వారికి ప్రళయదినం రోజు మీరు ఆ ప్రపంచంలో ఉండగా మీరు ప్రార్థించారు కదా, మీరు అది నెరవేరలేదు అనుకున్నారు, దాని యొక్క శుభాన్ని ఈరోజు పొందండి అని అక్కడ ఇవ్వచ్చు. ఇక ఇంకొకటి, దేవుడు మనం అడిగిన దానికంటే మనకి ఏది మేలైందో, ఏది మంచిదో దేవుడికి తెలుసు కాబట్టి మనం అడిగిన దానికంటే మేలైనది మనకి ప్రసాదించవచ్చు. మనం అడిగింది కాకుండా దానికంటే మేలైంది మంచిది మనకు ప్రసాదించవచ్చు. లేదా ఇది అడిగినందుకు ఇది ఇస్తే కనుక ఏదైతే ప్రమాదం జరుగుతుందో అటువంటి ప్రమాదం నుంచి జరగడం కోసమైనా సరే దేవుడు మనల్ని కాపాడి మరి దీని నుంచి అయినా దూరంగా ఉండవచ్చు. లేదా వేరే ప్రమాదాల నుంచి కాపాడడం కోసమైనా సరే ఈ దువా కోసం ప్రతిఫలంగా దాన్నైనా ప్రసాదించవచ్చు. ఇలా ఎవరి ప్రార్థన వృధా కాదు, వేస్ట్ కాదు. మానవుడు తన యొక్క కృషి ప్రయత్నాలు ఖచ్చితంగా పొంది తీరుతాడని చెప్పడం జరుగుతూ ఉంది. మంచి చేస్తే స్వర్గం లభిస్తుంది, చెడు చేస్తే నరకం పొందుతాడని కూడా చెప్పడం జరిగింది. ఇక మంచి గురించి ప్రోత్సహించుకోవాలి, చెడులు ఆపడం కోసం ప్రయత్నించాలని, అటువంటి వర్గం మీలో ఒక వర్గం, ఒక గ్రూప్ ఇటువంటి పని చేయాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు ఖురాన్లో. ఇక మంచి గురించి ప్రోత్సహించాలి, షెడ్యూల్ని ఆపడం ప్రయత్నించాలి. అల్లా ఇలా ఎందుకు చేశాడు అని విమర్శిస్తే అల్లాను ధిక్కరించినట్టే అని, అల్లా ఇలా ఎందుకు చేశాడు, అల్లా ఇది ఎందుకు చేశాడు, అల్లా ఎందుకు చేశాడు అంటే అల్లాను ధిక్కరించినట్టే అని. విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి మాటలన్నా, అలాంటి పనులు చేసినా, అలాంటి ఆలోచన మన మనసులోకి రానిచ్చినా కూడా విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అని. అందుకే ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు వెంటనే కల్మా చదువుకోవడం, అష్హదు లా ఇలాహ ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని కల్మా చదువుకోవడం, సైతాన్ నుంచి రక్షించమని అడగడం, ఇంకా ఏదైనా దువాలు చేసుకోవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఇంకోటి, తక్దీర్ని తిరస్కరించే వారి జనాదాలో పాల్గొనడాన్ని కూడా విశ్వాసులు ఇష్టపడరు. తక్దీర్ అంటే విధివ్రాతను ఎవరైతే విశ్వసించారో అటువంటి వారి జనాజా నమాజ్లో పాల్గొనడానికి కూడా విశ్వాసులు ఇష్టపడరని. అదేవిధంగా దైవ నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు అని.
అల్లా యొక్క జ్ఞానం పరిపూర్ణమైనదని మనం తెలుసుకోవాలని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. అల్లా యొక్క జ్ఞానం పరిపూర్ణమైనది, ఆయన యొక్క జ్ఞానం, ఆయన యొక్క పవర్ అన్నిటినీ ఆవరించి ఉంది అని అల్హమ్దులిల్లాహ్ చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఎందుకే మనం సముద్రంలో ఉన్న, అడవిలో ఉన్న, రోడ్డు మీద ఉన్న, కొన్ని లక్షల కోట్ల మందిలో ఉన్నా కూడా మనల్ని ప్రత్యేకంగా అల్లా మనల్ని వింటూ ఉన్నాడు, మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం ఆలోచించేది, మనం చేసేది, చేయబోయేది, చేసింది అంతా ఆయనకు తెలుసు. ఆ ఖురాన్లో అల్లా చెప్తూ ఉన్నారు, నేను ప్రపంచంలో ఒక ప్రాణిని ఒక క్షణం నడపడం, ప్రపంచం మొత్తాన్ని ఒకటే క్షణంలో నేను నడపడం, అంతా నాకు ఒకటే ప్రాణితో సమానమని అల్హమ్దులిల్లాహ్ చెప్తున్నారు. అల్లా యొక్క శక్తి సామర్థ్యాలు మనం ఊహించినా కూడా ఊహించలేము. అందుకే మనం ఎన్ని గ్రాఫికల్ తయారు చేసినా, ఎన్ని వీడియోలు చేసినా కూడా అల్లా ఒక స్వర్గం అన్నాడు, అల్లా ఏదైనా నరకం అన్నాడంటే మనం ఎన్ని గ్రాఫిక్లు తయారు చేసి, ఎన్ని వీడియోలు తయారు చేసినా కూడా అల్లా జిన్ను సైతాన్ అని చెప్పాడంటే, ఎన్ని గ్రాఫికల్ తయారు చేసి, ఎన్ని ఊహించుకున్నా కూడా అల్లా ఏ జ్ఞానంతో వాటిని పెట్టాడో వాటిని మనం ఊహించుకోలేము. ఏదో మనం ఇష్టం బొమ్మలు మనం తయారు చేసుకుంటామేమో, కానీ అల్లా దాన్ని అసలు రూపంలో ఎలా పెట్టాడో అది అల్లాకే తెలుసు. అందుకే అల్లా యొక్క జ్ఞానాన్ని మనం ఊహించలేము అని ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇంకా ప్రవక్త ఆదం అలైహిస్సలాం గారి కంటే కూడా 40 సంవత్సరాల ముందే మోషే ధర్మశాస్త్రం అనబడే తౌరాత్ గ్రంథాన్ని అల్లా రచించి పెట్టాడని అల్హమ్దులిల్లాహ్ ఆలమే అర్వాలో జరిగిన ఒక సంఘటనలో చెప్పడం జరుగుతూ ఉంది. ఆలమే అర్వాలో ఒక సంఘటన జరిగిందని ప్రవక్త ముహమ్మద్ అస్సలం గారు చెప్పారు. అక్కడ ఆదం అలైహిస్సలాం గారికి మూసా అలైహిస్సలాం గారికి మధ్యలో, ఇద్దరి మధ్యలో ఒక డిస్కషన్ జరిగింది అల్లా దగ్గర. ఏంటి, ఏమని, మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం, అవ్వా మీరే కదా అని చెప్పడం జరిగింది. అవును. అప్పుడు అల్లా ఏదైతే పండు తినొద్దన్నాడో అది తినడం వల్లే కదా ఈరోజు ఈ పాపాలన్నీ కూడా జరిగినాయి, ఇదంతా కూడా జరిగింది, మరి అది మీ మూలంగా జరిగింది అని అన్నప్పుడు అప్పుడు ఆదం అలైహిస్సలాం గారు మూసా అలైహిస్సలాం గారిని కూడా ఒకటి అడుగుతారు. ఏమని, మీ యొక్క ధర్మశాస్త్రం, మీకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో తౌరాత్ అనే గ్రంథం, ఇది ఎప్పుడు రాయబడింది అని మీకు గ్రంథంలో ఉంది, గ్రంథంలో రాసి ఉంది, ఇది ఎప్పుడు రాయబడింది అంటే ఆదాం పుట్టుక కంటే ముందే 40 సంవత్సరాల ముందే ఈ యొక్క తౌరాత్ అనే గ్రంథం ముందే రాయబడి ఉంది అని చెప్పడం జరిగింది. అంటే ఆదం అలైహిస్సలాం మొట్టమొదటి మానవుడు మరియు ప్రవక్త పుట్టుక ముందే ఈ యొక్క తౌరాత్ అంటే మోషే ధర్మశాస్త్రం తౌరాత్ అనే గ్రంథం రాయబడింది ఉంది అంటే, మరి ఈ యొక్క పనులు కూడా నేను నా సొంతగా ఎలా చేశానని మీరు చెప్తున్నారు అని ఆదం అలైహిస్సలాం గారు మరి మూసా అలైహిస్సలాం గారిని తిరిగి మాట్లాడి మూసా అలైహిస్సలాం గారిని ఆదం అలైహిస్సలాం గారు అధిగమించారు అని ఈ యొక్క హదీస్లో చెప్పడం జరుగుతుంది. అంటే తక్దీర్ అంటే విధి వ్రాత, అల్లా అనుకున్నది, అల్లా చేసింది ఖచ్చితంగా జరుగుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అల్లాహు అక్బర్. ఇక మనం ఎవరికి వీరు స్వర్గం వాసులు, వీరు నరకవాసులు అని మనం ఎవరిని డిసైడ్ చేయకూడదు అని ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది, హదీస్లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే స్వర్గం నరకం రెండు కూడా అల్లా తరపున అల్లా అనుకున్న వారికి ఇస్తాడు. ఎందుకంటే మాలిక్ యౌమిద్దీన్ ఎవరు? అల్లా. మాలిక్ యౌమిద్దీన్ అల్లా అంటే ప్రళయ దినానికి యజమాని అల్లా. స్వర్గాన్ని నరకాన్ని ఇచ్చేవాడు అల్లా, ఆ దేవుడు, మనం కాదు. అందుకే ఎవరు స్వర్గానికి వెళ్తారో ఎవరు నరకానికి వెళ్తారో మనం డిసైడ్ చేయకూడదు. అందుకే ఒక వ్యక్తి చనిపోతే అతన్ని సమాధిలో పెట్టేసి అతనికి దర్గా తయారు చేసేసి ఇతను స్వర్గానికి వెళ్తాడని మనం డిసైడ్ చేసుకొని అతని దగ్గరికి వసీలాలకు వెళ్తాం, మనం చేస్తూ ఉంటాం. మరి ఇది ఖురాన్ మరియు హదీసులు చదివి ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఒక మరణించిన వ్యక్తి కోసం బ్రతికున్న మనం ప్రార్థన చేయగలుగుతామా, లేదా ఆ మరణించిన వ్యక్తి బ్రతికి ఉన్న వారి కోసం ప్రార్థన చేయగలుగుతాడా? ఒక్కసారి ఖురాన్ మరియు హదీసులు చదివి ఎవరికి వారు తెలుసుకోవాలి. ఇకపోతే ఇబ్నే మసూద్ రదియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ అస్సలం గారు ఏం చెప్పారంటే, మీలోని ప్రతి ఒక్కరూ జన్మ ఇలా ఉంటుంది. ఇలా 40 రోజుల వరకు తల్లి గర్భంలో వీర్యం భద్రపరచబడి ఉంటుంది. తర్వాత 40 రోజులు ఆ వీర్యం గడ్డగట్టిన రక్తంలో తయారవుతుంది. తర్వాత ఒక దూతను అంటే ఆ తర్వాత 40 రోజుల్లో మాంసపు ముక్కలా మారుతుంది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దూతని పంపిస్తాడు. ఆ దూతను 4 విషయాల గురించి నిర్దేశించి పంపుతాడు. ఆ దూత అతని యొక్క ఆచరణను అతని యొక్క ఆచరణని, అతని యొక్క మరణాన్ని, అతని యొక్క ఉపాధిని, అతని యొక్క అదృష్టం లేదా దురదృష్టాలను వ్రాస్తాడు. అల్లా యొక్క ఆజ్ఞ మేరకు ఆ యొక్క దూత ఆ యొక్క తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క శిశువు మీద రాస్తాడు విధివ్రాత. ఆ తర్వాత అతని శరీరంలో
దేవుని యొక్క అల్లా యొక్క అనుజ్ఞ మేరకు ఆత్మ ఊదబడుతుంది. ఆయన తప్ప ఆరాధ్యులెవరు లేరు అని అల్లా సాక్షి. మీలోని ఒక వ్యక్తి జీవితాంతం మంచి పనులు చేస్తాడు, చివరికి అతనికి స్వర్గానికి మధ్య ఒక గజం మాత్రమే దూరం ఉంటుంది, కానీ విధి వ్రాత తక్దీర్ అతన్ని అధిగమిస్తుంది. అదేవిధంగా మీలోని ఒక వ్యక్తి జీవితాంతం పాపకార్యాలు చేస్తాడు, చివరికి అతనికి నరకానికి మధ్య ఒక్క గజం దూరం మాత్రమే ఉంటుంది, కానీ అతని విధివ్రాత అతన్ని అధిగమిస్తుంది. చివరి కాలంలో అతడు పుణ్యకార్యాలు చేసే భాగ్యం అతనికి లభిస్తుంది. అలా అతడు స్వర్గానికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది ఇన్షాల్లా. ఇలా తక్దీర్ అనేది విధివ్రాత కూడా ఉంది. ఇంకోటి ఈ యొక్క విధివ్రాత తక్దీర్ మారాలి అంటే కూడా మన యొక్క దువా, ఆరాధన, ప్రార్థనల ద్వారా ఈ యొక్క తక్దీర్ కూడా మారే అవకాశం ఉందని ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకోటి నోటితో వ్యభిచారం అనేది ఉంటుంది, కళ్ళతో వ్యభిచారం ఉంటుంది, అశ్లీల విషయాలకు దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. కామపు కోరికలు, కామపు విషయాలు భర్త భార్యతో కాకుండా ఇతరులతో మాట్లాడటం, ఇతరులతో పంచుకోవటం, ఇతరులతో చేయటం, వీటికి దూరంగా ఉండమని చెప్పడం జరుగుతుంది. పరాయి స్త్రీని కానీ పరాయి పురుషుని స్త్రీ కానీ ముట్టుకోవటం కూడా పాపంగా భావించడం జరిగింది. దురుద్దేశంతో పట్టుకోవటం ఇంకా మహాపాపంగా చెప్పడం జరిగింది. ఇలా ఒక మార్కెట్లో, ఒక బజార్లో, రోడ్డు మీద వెళ్తూ ఒక స్త్రీని ఒక పురుషుడు ఒక స్త్రీ ఇలా తగలటం కంటే కూడా ఒక మేకు తీసుకొని ఇలా కొట్టుకోవడం మంచిదని చెప్పడం జరిగింది. అంత పాపంగా భావించడం జరిగింది. మరి ఈరోజు ఒంటరిగా లిఫ్ట్లో కానీ, ఆఫీస్లో కానీ, జాబ్లో కానీ, బయట కానీ అనేక రకాల సంపద ఇంకా రోజీ రోటీ కోసం ఎక్కడెక్కడికో మనం వెళ్తూ ఉన్నాం, వస్తూ ఉన్నాం, ఒంటరిగా ఉంటాం, వేరే పరాయి స్త్రీలతో పురుషులతో స్త్రీలు ఎక్కడెక్కడో ఉంటాం. కానీ ఎవరైతే ఇద్దరు పరాయి స్త్రీ పురుషులు ఉంటారో అక్కడ సైతాను వసవస వేయడం కోసం ప్రయత్నిస్తాడు అని, మరి అందుకే ఇటువంటి విషయాలు గుర్తుపెట్టుకొని అసలు మెహరం అనేది లేకుండా స్త్రీని అలా వెళ్ళటం సరైన పద్ధతి కాదని ఇస్లాం చెప్తూ ఉంది. ఏదైతేనేమి ఇంకా కొంతమంది ఇండ్లల్లో బురకాలు వేసుకుంటారు, చుట్టాలింటికి వెళ్ళేటప్పుడు బురకాలు వేసుకుంటారు, కానీ మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటామో కొంతమంది జాబులు, కొంతమంది ఇంకా వేరే ప్రదేశాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ వెళ్ళే దారిలో మాత్రమే వేసుకొని ఆడికి వెళ్ళగానే తీసేస్తాం. మరి అక్కడ స్త్రీలు ఉన్నారా, పురుషులు ఉన్నారా, వేరే వాళ్ళు ఉన్నారా, ఎలా ఉన్నారో, ఇక అల్లా మాత్రం మనల్ని ఇంటి దగ్గరే రోడ్డు మీద అల్లా చూస్తాడా? మనం అక్కడికి ఆఫీస్కి, జాబ్కి వెళ్ళిన తర్వాత, లేదా మనం వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అల్లా ఉండడా? అక్కడ అల్లా మనల్ని చూడడా? ఏమో అల్లా వాళ్ళం. మరి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాటిస్తూ ఉన్నారు అల్లా వాళ్ళం. ఇకపోతే అశ్లీల విషయాలు మాట్లాడకూడదు, పరాయి స్త్రీలను కానీ పురుషులను కానీ ముట్టుకోవటం దురుద్దేశంగా భావించాలి, ఇది మహాపాపంగా భావించాలి. కళ్ళతో వ్యభిచారం చేయడం మహాపాపం. అదేవిధంగా మనసుతో కోరికలు పుడుతూ ఉంటాయి. అటువంటి కోరికలు పుట్టగానే వెంటనే మనం అల్లాని క్షమాపణ అడుక్కోవాలి. మరి నోటితో వ్యభిచారం పాపం, కళ్ళతో చేస్తే పాపం, అశ్లీల విషయాలు పాపం, మరియు కాళ్ళతో వ్యభిచారం వైపు నడవడం కూడా మహాపాపం. కాళ్ళతో వ్యభిచారం చేయడం వల్ల వీటన్నిటికీ నరకంలో కూడా శిక్ష ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఇక కాళ్ళతో వ్యభిచారం వైపు నడవడం పాపం. మనస్సు దాన్ని కోరుతుంది, కానీ మర్మాంగం దాన్ని ధృవీకరిస్తుంది. మనస్సు దాన్ని కోరుతుంది, మర్మాంగం దాన్ని ధృవీకరిస్తుంది లేదా తిరస్కరిస్తుంది. అందుకే మన మనసులో కోరికలు పుట్టిన వెంటనే అల్లా వైపు తిరిగి క్షమాపణ అడిగి మళ్ళీ మారు మనసు పొంది మనం ఇటువంటి పాపాలకు దూరంగా ఉండడం కోసం ప్రయత్నించాలన్నమాట. ఇక మానవుల హృదయాలు అల్లా యొక్క 2 వేళ్ల మధ్యలో ఉన్నాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరుగుతుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక దువా కూడా నేర్పారు. ఓ హృదయాలను మలచే ఓ అల్లా, మా హృదయాలను వక్ర మార్గం వైపు కాకుండా సరైన మార్గంలో మమ్మల్ని మలుచు అని. అల్హమ్దులిల్లాహ్, ఈ విధంగా అల్లాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రార్థిస్తూ ఉంటారు. ఇంకా అల్లా యొక్క సృష్టి స్వభావాన్ని ఎవరూ మార్చలేరు. ఇది ఖురాన్లో సూరా అర్-రూమ్లో 30వ అధ్యాయంలో 30వ వాక్యంలో ఉంది. ఆడవారు మగవారుగా, మగవారు ఆడవారుగా, వేషధారణ, బట్టలు, మాటలు, అలవాట్లు, పద్ధతులు, మరి అవయవాలు మార్చుకోవడం ఇవన్నీ కూడా సృష్టికి విరుద్ధమని, మరి ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసులో చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే అల్లా యొక్క సృష్టి స్వభావాన్ని ఎవరు మార్చలేరు, మార్చకూడదు అని, ఇలా చేస్తే కూడా దాన్ని పాపంగా భావించాలి అని ఖురాన్లో సూరా అర్-రూమ్ 30వ అధ్యాయం 30వ వాక్యంలో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక చివరిగా అల్లా నిద్రపోడు, అల్లాకి నిద్ర అవసరం లేదు, అల్లాకి నిద్ర రాదు.
ఇది అల్లా సృష్టించిన సృష్టిలోని ప్రాణులకి ఇది అవసరం, కానీ అల్లాకి ఇది అవసరం లేదు. ఆకలి, దప్పిక, నిద్ర, రెస్ట్ ఇవన్నీ కూడా అల్లా సృష్టించిన సృష్టిలో వాటికి అవసరం, కానీ అల్లాకి దీని అవసరం లేదని అల్లా ఖురాన్లో రెండవ సూరా అల్-బకరా 255 వాక్యంలో చెప్తూ ఉన్నారు. ఇక నిద్రపోవడం అతనికి తగదు. ఇక ఉపాధిని పెంచేవాడు, ఉపాధిని తగ్గించేవాడు, ఉపాధిని ఇచ్చేవాడు కూడా అల్లానే. అల్లా ఎవరికైనా ఏదైనా ఇస్తే ఎవరూ ఆపలేరు. అల్లా ఎవరికైనా దేన్ని ఆపితే వారికి ఎవరు ఏమీ ఇవ్వలేరు. అందుకే అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు. మరి ఇలా ఇవన్నీ కూడా ఖురాన్ వాక్యాలు. మరి ఆపితే ఎవరు ఇవ్వలేరు, అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు అంటే మరి ఇప్పుడు తావీదులు కానీ, దరగాలు కానీ, సమాధులు కానీ, బొమ్మలు కానీ మరి అల్లా ఇస్తే ఆపలేరు, అల్లా ఆపితే ఇవ్వలేరు అన్నప్పుడు మరి ఇవన్నీ మనకి ఏ విధంగా సహాయం చేస్తాయని ఒక్కసారి ఖురాన్ మరియు హదీసులు చదివి మనం ఎటుపోతున్నామని తెలుసుకోవాలి. ప్రతి ప్రవక్త, ప్రతి యుగంలో, ప్రతి చరిత్రలో కూడా అల్లా ఎన్నుకున్న ప్రవక్త కానీ, అల్లా ఇచ్చిన గ్రంథంలో కానీ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు అని ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. మనం అల్లాతో పాటు మరి సమాధులని, దర్గాలని, బాబాలని వీటిని కూడా పెట్టుకోవడం, మరి తావీదులని వీటిని కూడా మొక్కటం, నమ్మటం ఇది ఎంతవరకు సరైందో ఖురాన్ మరియు హదీసులు చదివి మనం ప్రశ్నించుకోవాలి. అల్లాహు అక్బర్. ఇక రాత్రి ఆచరణ పగటి కంటే ముందే అల్లా వద్దకు చేరుకుంటుందని, పగటి ఆచరణ రాత్రి కంటే ముందే అల్లా వద్దకు చేరుకుంటుందని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఇక అల్లా యొక్క నిధి ఎప్పటికీ తరగదు. అల్లా దగ్గర నిధి ఉంది. ఆ నిధి రాత్రి పగలు సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఇస్తూనే ఉన్నాడు. అయినా సరే అతని యొక్క నిధి ఎంత కూడా తరగదు అని అల్లా సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నాడు. మరి భూమి ఆకాశాలు సృష్టించినప్పటి నుంచి అతని యొక్క నిధి నుంచి మనకి అనేక రకాల జీవనోపాధిని అనేక మందికి అనేక యుగాలలో చరిత్రలో అనేక రకాల ప్రాణులకి ఇస్తూనే ఉన్నాడు. అది ఆకాశంలో ఉన్న పక్షులకి కానీ, అడవుల్లో, చెట్లల్లో, సముద్రాలలో ఉన్న జీవులకి కానీ, రాళ్ళల్లో ఉన్న ప్రాణులకి కానీ, రాళ్ళ కింద, రాళ్ళ బయట, రాళ్ళ వెనక, చెట్లల్లో, చెట్ల మీద, చెట్ల కింద, మరి పెచ్చుల్లో, పేడుల్లో, ఆకుల కింద, వాటి మీద, వీటి మీద ఉన్న, నీళ్లపైన, నీళ్ళ లోపల ఉన్న జీవులు, చేపలు ఏదైనా ఉన్నాయి, లేకుంటే అడవుల్లో ఉన్న జంతువులు, మంచులో, అగ్నిలో, రకరకాలుగా వేరే వేరే దగ్గర అనేక రకాల ప్రాణులు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఆ ప్రాణి రేపటికి ఏమీ దాచుకోకపోయినా సరే ప్రతి ప్రాణికి ఉపాధిని కల్పించేవాడు అల్లా సుబ్హానహు వ తఆలా. మానవులు ఈ యొక్క భూమి మీదకు రాకముందు నుంచే జిన్నుల యొక్క భూమి మీద ఉండటం జరిగింది అని, మరి వారిని పంపేయడం జరిగిందని, తర్వాత మానవుల్ని పంపేయడం జరిగిందని అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇలా సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటివరకు అల్లా సుబ్హానహు వ తఆలా ఇస్తూనే ఉన్నాడు. కానీ తన యొక్క వనరులు కానీ, తన యొక్క నిధులు కానీ తరగవు, తరగలేదు, అవ్వవు, అయిపోవు అని అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. అల్లా అర్-రెహ్మాన్ అర్-రహీమ్ అల్హమ్దులిల్లా. ఒకప్పుడు అల్లా యొక్క సింహాసనం నీటిపైన ఉండేది. ఇప్పుడు అల్లా యొక్క సింహాసనం, అల్లా 7 ఆకాశాలను సృష్టించాడు. 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం పైన అల్లా సుబ్హానహు వ తఆలా ఆసీనుడై ఉన్నాడని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. అల్లాహు అక్బర్. మరి అల్లా సుబ్హానహు వ తఆలా ఈ యొక్క విషయాలు తెలియజేశాడు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. మరి ఇన్షాల్లా అల్లా సుబ్హానహు వ తఆలాకి నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను ఈ యొక్క భాగ్యాన్ని మనకి ఈరోజు ప్రసాదించినందుకు. ఇన్షాల్లా అల్లా తలిస్తే గనక తర్వాత తర్వాత భాగంలో మనం ఆలమే బర్జక్ సమాధి జీవితం గురించి ఇంకా కొన్ని ఆరాధన విషయాల గురించి మనం తర్వాత భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి అసలు సమాధి జీవితం అంటే ఏమిటి, ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, మరి తర్వాత ఏమేమి జరుగుతుంది, ఇంకా తర్వాత ఏమేమి జరుగుతుంది, ఇలాంటి అనేక విషయాలు, మరి ప్రళయం వరకు వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఇలాంటి అనేక విషయాలు అల్లా తలిస్తే మనం తర్వాత భాగంలో చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను మనందరి తరపున సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా కరుణామయుడైన వల్ల, పరిశుద్ధుడైన వల్ల, మమ్మల్ని సృష్టించి నడిపిస్తూ ఉన్నటువంటి వల్ల, మాకు ఖురాన్ మరియు హదీసుల గ్రంథాలను ఇచ్చిన వల్ల మీకు స్తుతి స్తోత్రాల వల్ల, మాకు కాంతిని ప్రసాదించిన వల్ల మీకు స్తుతి స్తోత్రాలు, మాకు రోజు రోటిని, ఆహారాన్ని, మరణాలను ప్రసాదిస్తున్న వల్ల మీకు స్తుతి స్తోత్రాల వల్ల, అలా ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఉంచిన వల్ల మీకు స్తుతి స్తోత్రాల వల్ల. అల్హమ్దులిల్లా. అలా అనేక తరాలు, అనేక యుగాలను గడిపించి మమ్మల్ని ఈ యొక్క ఉమ్మతిలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతిలో మమ్మల్ని పెట్టిన వల్ల మీకు స్తుతి స్తోత్రాల వల్ల. అల్హమ్దులిల్లా. అల్లా
ఈ యొక్క ఉమ్మత్తుగా ప్రవక్తగా ఉన్నటువంటి వల్ల నీ యొక్క దాసుడు మానవుడు నీ యొక్క భక్తుడైనటువంటి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి తరపున మీకు దరూదు పంపిస్తూ ఉన్నాం వల్ల స్వీకరించడం వల్ల అల్లా ఇబ్రాహీం అలస్లం గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మత పైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల అదేవిధంగా వల్ల ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపై కూడా శాంతి సుఖాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసూలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా అనేక యుగాలలో అనేక కాలాలలో అనేక చరిత్రలో మీరు ఎన్నుకున్న ప్రవక్తలందరిపైన కూడా మీ యొక్క శాంతి సౌకర్యాలు కురిపించడం వల్ల అల్లా వారి యొక్క సహాబాల పైన వారి యొక్క కుటుంబీకులు వారి యొక్క బోధనలు విని ఎవరైతే నీ వైపుగా మరలారో అటువంటి సజ్జనులందరిపైన మీ యొక్క శాంతి సౌకర్యాలు కురిపించడం వల్ల మీరు నచ్చిన సజ్జనుల సరసన మమ్మల్ని కూడా చేర్చడం వల్ల మా యొక్క పాపాలను క్షమించడం వల్ల మమ్మల్ని అందరినీ నరకం నుంచి రక్షించడం వల్ల మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఎవరైతే ఈ యొక్క ప్రసంగం చూస్తూ ఉన్నారో వింటూ ఉన్నారో ఇతరుల దాకా కూడా చేరుస్తారో వారి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల వారు ముస్లింలు కాకపోయినా సరే వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అల్లా మా అందరికీ సహాయం చేయడం వల్ల అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించడం వల్ల అల్లాహు అక్బర్. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని కీడుల నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్రకుతంత్రాల నుంచి అవమానాల నుంచి అప్పుల నుంచి ఆకలి దెప్పగల నుంచి షిర్కు నుంచి బిదాతు నుంచి హరాం నుంచి వడ్డీ నుంచి ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి దజ్జాల ఉపద్రవం నుంచి యాజూజ్ మాజూజుల నుంచి అల్లా సమాధి శిక్షల నుంచి అల్లా అనేక రకాల ఉపద్రవాల నుంచి అల్లా అనేక రకాల కొట్లాటలు గొడవలు యాక్సిడెంట్లు అంటరోగాల నుంచి అల్లా నేను మా అందరి తరపున మీ యొక్క రక్షణని మీ యొక్క సహాయాన్ని అర్జిస్తూ ఉన్నాను వల్ల అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క తల్లిదండ్రులని భార్య బిడ్డలని అల్లా మా యొక్క బంధువులని స్నేహితులని అందరికీ శాంతి సౌకర్యాలు కురిపించి ఇహలోకంలోనూ సమాజ జీవితంలోనూ ప్రళయదినం రోజు పరలోకంలో కూడా మాకు సహాయం చేయండి వల్ల అల్లా మా యొక్క నాయకులపైన అల్లా మీ యొక్క దాసులందరిపైన అల్లా మీ యొక్క రక్షణని కల్పించి అల్లా మా అందరికీ కూడా హిదాయత్ని కల్పించడం వల్ల మా అందరికీ ఇహపరాల్లో కాపాడడం వల్ల రక్షించడం వల్ల మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులను జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు తెలియజేయడం కోసం ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మీ యొక్క దయానుగ్రహాల ద్వారా ఏవైతే నమాజులు ఉపవాసాలు సదకార్యాలు జకాతులు అజుమ్రాలు దాన ధర్మాలు మంచి కార్యాలు ఏవైతే మీరు మా ద్వారా చేపించి ఉన్నారో వాటిని స్వీకరించడం వల్ల ఆమీన్. అల్లా మేము ప్రతిరోజు జమాత్తో నమాజు మస్జిద్కి వెళ్ళి 5 నమాజులు చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. నీ యొక్క దాసులు ఎవరెవరైతే నిన్ను మెప్పించడం కోసం మరి యొక్క దాన ధర్మాలు కానీ జకాతులు కానీ అజుమ్రాలు కానీ చేసి ఉన్నారో నమాజులు చేసి ఉన్నారో వాళ్ళల్లో ఎవరైతే మరణించి ఉన్నారో బ్రతికి ఉన్నారో ఇంకా రాబోతూ ఉన్నారో అటువంటి నీ యొక్క దాసులందరి యొక్క ఆరాధనలు స్వీకరించడం వల్ల ఆమీన్. అల్లా నీ గురించి ఎవరైతే పనిచేస్తున్నారో అలా ఇమాములు మౌల్వీలు ముఫ్తీలు దాయిలు సదరులు అలా నాయకులు అలా ఎవరైతే నీ మార్గంలో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో కృషి చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ప్రత్యేకంగా ఆశీర్వదించి వారందరిపై నీ యొక్క శాంతి సౌఖ్యాలు శుభాలను కురిపించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా సుబ్హాన్ అల్లా అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి మా యొక్క ప్రార్థన స్వీకరించడం వల్ల ఎవరైతే ప్రార్థన కోరుకుంటున్నారో వారి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అల్లా తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లల్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు సంతానం లేనటువంటి తల్లిదండ్రులు అల్లా ఆధారాలు ఉపాధి జాబులు మరి కోల్పోయినటువంటి వారు ఇల్లు లేనటువంటి వారు అలా అద్దె ఇళ్లలో ఉన్నవారు అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నవారు అలా ఇబ్బందుల్లో ఉన్నవారు అప్పుల్లో ఉన్నవారు అలా ఇంకేదైతే సహాయం నిన్ను అర్జిస్తూ ఉన్న నీ యొక్క దాసులు ఉన్నారో మరియు ఎవరైతే నీ మార్గంలో కష్టపడుతూ ఉన్న నీ యొక్క దాసులు ఉన్నారో అలా ఎవరైతే నీ యొక్క హక్కును నెరవేరుస్తూ ఉన్న నీ యొక్క దాసులు ఉన్నారో నీ యొక్క సహాయాన్ని అర్జిస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అటువంటి నీ యొక్క దాసులందరిపై నీ యొక్క కృపను ప్రత్యేకంగా కురిపించడం వల్ల ఆమీన్. అలా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల మా అందరికీ సహాయం చేయండి మా అందరి యొక్క ప్రార్థన స్వీకరించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా సుబ్హాన్ అల్లా అల్లాహు అక్బర్. అల్లా మీరు మీ యొక్క దైవదూతల ద్వారా కూడా ఏవైతే ప్రార్థనలు మా తరపున చేపిస్తూ ఉన్నారో వాటిని కూడా స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా సుబ్హాన్ అల్లా అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు